అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఇవాళ మనం ట్రిగనామెట్రీ ప్రైమ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ ఎంటర్ అయిపోతాం. అలైడ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలైడ్ యాంగిల్స్ అండ్ వాటి బేస్ చేసుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఎంసెట్ క్వశ్చన్స్ని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో తర్వాత మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక ప్రాక్టీస్ టెస్ట్ పెడతానండి. సో మొత్తం 4 వీడియోలు అయితే ఈ వీడియోతో, ఈ 4 వీడియోల నుంచే నేను మీకు క్వశ్చన్స్, అవి కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్పేవి ప్రీవియస్ ఇయర్లో కొన్ని సెలెక్ట్ చేసి చెప్తున్నాను, కొన్ని మీకు ప్రాక్టీస్ టెస్ట్లో ఇస్తాను. సో మీ 4 వీడియోలు చాలా బాగా విని ఉండుంటే, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకొని ఉండుంటే ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ టెస్ట్లో మీ ఫెయిల్యూర్ ఎంత, సక్సెస్ ఎంత అని అసెస్ చేసుకోండి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడంలో ఏమి ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతున్నాయి, మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ఆ టెస్ట్ పెట్టాక ఆ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తూ నేను వీడియో చేస్తాను. అక్కడ మీకు నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సీరియస్గా తీసుకోండి. ఈ 4 వీడియోస్ అయ్యాక టెస్ట్కి రెడీగా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. మీరు ఆ టెలిగ్రామ్లో ఉన్న టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో జెన్యూన్ ప్రాక్టీస్ లాగానే తీసుకోండి. ఏదో సరదాగా యూట్యూబ్ చూస్తున్నాం, వీడియో చూస్తున్నాం అని కాకుండా వినేవాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అన్న వర్కౌట్ చేస్తారని, చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ పని చేస్తున్నానండి. ఓకేనా? ఆ సాయం కొంతమందికైనా అందితే సంతోషం కదా. సో చాలామందికి వాళ్ళ లెక్చరర్స్ కాలేజీలో ఎలాగో ప్రాక్టీస్ చేపిస్తున్నాయి. కొంతమంది ఎవరైనా ఆధారపడి ఉంటుంటే వాళ్ళకి నేను కొంత ఇంకా బెటర్ సర్వీస్ చేద్దామని ప్రాక్టీస్ టెస్ట్లు జెన్యూన్గా ఇది ఒక కాలేజీ లాగా వాళ్ళకి రైట్ వేలో గైడెన్స్ ఇస్తూ చేద్దామని నాకు అనిపించింది. సో నేను అలా ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతూ ఉంటాను. ఇంకో మళ్ళీ 2-3 టాపిక్స్ అయిపోయాక మళ్ళీ ఒక ప్రాక్టీస్ టెస్ట్, అట్లా ఇంకో గ్రాండ్ టెస్ట్ అట్లా పెడదాం మనం. సో స్టార్ట్ చేద్దాం. ఈ టేబుల్ మీకు ఆల్రెడీ పరిచయమే, దీని గురించి పెద్ద ఉపోద్ఘాతాలు అవసరం లేదు. సైన్ కాస్ టాన్కి సంబంధించిన యాంగిల్స్ sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2 ఈ వాల్యూస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వేరే ఆల్టర్నేట్ లేదు, గుర్తు పెట్టుకోవాలి. సరే, గుర్తు పెట్టుకోవడం గురించి ఆల్రెడీ మీ స్కూళ్ళల్లో మీ మ్యాథ్స్ టీచర్లు వీటిని గుర్తుపెట్టుకునేందుకు చాలా వర్కౌట్స్ మీకు చేయించి ఉంటారు. అసలు నన్ను అడిగితే వీటికి షార్ట్ కట్ మెథడ్స్ అనవసరం అండి. ఈ కోడింగ్లు, ప్రతిదానికి ఒక కోడ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోవడం అన్నీ అనవసరం. ఈ అలవాటు అయిపోతుంది మీకు ప్రాక్టీస్ చేయగా. ఎందుకంటే 1-2 వీటితో ఎన్నో బిట్స్ చేస్తాం. చేయగా sin 30 అంటే దానికి ఒక ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి. sin 30 1/2 అప్రయత్నపూర్వకంగా మనకు వచ్చేస్తూ ఉంటుంది, అంతా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. కాకపోతే ఇవి ఎలా వచ్చినాయి అనేది ఒక చిన్న పెద్ద స్కేల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయను. రఫ్ డయాగ్రామ్స్లో మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లీస్ట్ సైన్ మీరు తెలుసుకోవాలండి. సైన్ లింక్ చేసుకొని కాసు ట్యాన్లు వచ్చినాయి. సైన్ ఒక్కటి వస్తే దాన్ని బేస్ చేసుకుని కాసు వస్తుంది, సైన్ కాసుల్ని బేస్ చేసుకుని ట్యాన్ వస్తుంది. ఇవి 3 వస్తే వీటి రెసిప్రోకల్స్ అయినా మిగిలిన 3 వస్తాయి. సార్ మొత్తం టేబుల్ మొత్తానికి ఆధారభూతం ఎవరు అంటే ఇక్కడ sin θ. రైట్. సో sin θ, sin 0, sin 90 గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. sin 30 వాల్యూ 1/2 ఎలా వచ్చింది మీకు తెలియాలంటే చూడండి, ఫాస్ట్ చెప్పిస్తాను. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి. లెట్ ఏ, అన్ని సైడ్స్ డిస్టెన్స్ లెంగ్త్లో ఏ అనుకుందాం. ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయండి. ఆల్టిట్యూడ్ అంటే మీకు తెలుసు, అది పర్పెండిక్యులర్గా ఉంటుంది, బేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ మిడ్ పాయింట్ కూడా అవుతుంది, మీడియన్ కూడా అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అదే ఆల్టిట్యూడ్, అదే మీడియన్, అదే యాంగిల్ బైసెక్టార్ కూడా. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో దాన్ని 2 సమాన భాగాలు చేస్తుందండి. ఇది టోటల్ 60 ఉంటుందన్న సంగతి తెలుసు కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 60 60 60 3 60లు ఉంటాయి. సో 16 కాస్త ఇది ఏం చేసినట్టు ఇప్పుడు 30గా మార్చినట్టు. సో ఇది 60 అండ్ ఇది a/2 ఉంటుంది. ఏలో టోటల్ ఏ కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కదా, ఇది ఏ. సో ఇది అందులో సగం ఉంటుంది a/2, ఇటు ఇంకో సగం a/2 ఉంటుంది. అండ్ హైట్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ √3/2a ఉంటుంది. మళ్ళీ వీటి డెరివేషన్ అవసరం లేదండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హైపోటనస్, పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ √3/2a ఎందుకు వచ్చిందో మీకు అర్థమైపోతుంది. ఇది కనుక్కోవచ్చు మీరు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో sin 30 రాద్దామండి. sin 30 degrees. చూడండి, sin 30 అంటే సైన్ యొక్క ఫార్ములా ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మన బేసిక్ డెఫినేషన్స్ 30కి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. 30కి ఆపోజిట్ సైడ్ ఎవరు? a/2. 30కి ఇది ఆపోజిట్ సైడ్ బై a/2 బై ఏ. ఏ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1/2. సో sin 30 1/2 వచ్చింది. సో sin 30 1/2 వచ్చింది కదా. ఇక్కడ sin 16 కూడా సంపాదించవచ్చు. చూడండి,
సైన్ 60. అంటే ఇక్కడ ఇది యాంగిల్ ఇప్పుడు మనకి 60 పరంగా ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. యాంగిల్ ఎక్కడ ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి, అంతేగాని ఎప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఆపోజిట్ సైడ్ అవ్వదు. 30 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ ఉంది. ఇప్పుడు 60 దగ్గరకు వచ్చాం కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2a బై హైపోటెనస్ ఏ క్యాన్సిల్ √3/2 సైన్ 60. మీరు కాస్ 30 కావాలన్నా చేసుకోవచ్చండి, ఇక్కడే రెండు రకాలుగా చేయొచ్చు. సైన్ 30 1/2 అయితే కాస్ 30 మనం ఇందులోనే చూస్తాం అలైడ్ యాంగిల్స్లో. కాస్ 30 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు సైన్ 60 అవుతుందండి. సరే ఈ ఎంత ఎందుకు ఇందులోనే చేయండి. కాస్ 30కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ √3/2a బై ఏ. 30కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ ఫార్ములా అదే కదా, ఏ క్యాన్సిల్ కాస్ 30 √3/2. అలాగనే కాస్ 60 పరంగా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 1/2. ఓకేనా. తర్వాత 45 డిగ్రీస్ కావాలనుకోండి మనం, మీరు 45 డిగ్రీస్ కావాలంటే ఏం చేస్తారంటే ఒక ఐసోసిలస్ ట్రయాంగిల్ తీసుకోండి. ఐసోసిలస్ ట్రయాంగిల్, ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఇంకా బెటర్. దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునే బదులు డైరెక్ట్గా ఒక రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది, ఐసోసిలస్ అంటే ఈ రెండు సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇది 45 డిగ్రీసే ఇది 45 డిగ్రీసే ఉంటుంది. ఇదే కదా రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ యొక్క స్పెషాలిటీ, రెండు 45 డిగ్రీస్ ఉంటాయి. సో ఈ సైడ్ మనం ఏమనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏనే అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుందండి, √2a అవుతుంది. చెప్పాను కదా పైథాగరస్ థీరం అప్లై చేయండి. ఇది ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ వేయండి, √2a వస్తుంది. చలో అయిపోయింది. సైన్ 45 తీసుకోండి. సైన్ 45 అంటే 45కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ √2a. సో ఏ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 1/√2, 1 సైన్ 45 1/√2. కాస్ 45 కూడా అంతే తీసుకోండి. కాస్ 45 కాస్కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఏ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 1/√2. అలా వచ్చినాయి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్. సో సైన్ వాల్యూస్ని కాస్ వాల్యూని డివైడ్ చేస్తే ట్యాన్ వాల్యూ వస్తుంది. చూడండి 1/2ని √3/2తో డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 మిగులుతుంది. 1/√2ని డివైడ్ చేస్తే సేమ్ కాబట్టి టోటల్ క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది, √3 మిగులుతుంది. ఇదండి. సో సైన్ 30 45 60. ఇకపోతే సైన్ 0 సైన్ 90ల వాల్యూస్ మనకు తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, సర్కిల్లోకి వెళ్ళాలి. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఓన్లీ అక్యూట్ యాంగిల్సే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాట్లాడుకుంటాం. సో సైన్ 0 గురించి తెలుసుకోవాలన్నా సైన్ 0 గురించి నేను ఆల్రెడీ చెప్పే డయాగ్రామ్స్ వేసినప్పుడు. సో ఫస్ట్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. రైట్, ఒక హారిజాంటల్ యాక్సిస్ ఒక వర్టికల్ యాక్సిస్ తీసుకుందాం. ఆరిజిన్ ఇక పి. సైన్ 0 అంటే అర్థం ఏంటి, పి ఎక్కడుంటే 0 ఇక్కడ ఉంటేనే 0. ఇది కొంచెం ఇలా రొటేట్ అయింది అనుకోండి, కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి పి ఇక్కడ ఉంటేనే ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి, వై డాష్ ఎక్స్ డాష్. ఎక్స్ యాక్సిస్తో పి ఓపి 0 డిగ్రీస్ చేస్తుందంటే ఓపి ఎక్కడ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీదనే ఉండాలి. ఇది కొంచెం పైకి వస్తే యాంగిల్ అవుతుంది కదా, యాంగిల్ 0 ఉండాలంటే పైకి రాకూడదు, అక్కడే ఉండాలి. అప్పుడు సైన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు, జనరల్గా సైన్ తీటా ఫార్ములా రాద్దాం. సైన్ తీటా ఫార్ములా ఏంటి, ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ బై రేడియస్ ఆఫ్ ద సర్కిల్. వై యాక్సిస్ మీద ప్రొజెక్షన్ చూడండి. ఇప్పుడు పి ఇక్కడ ఉందనుకోండి, దేని ప్రొజెక్షన్ ఉంటామంటే పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి, ఈ గ్యాప్ని ప్రొజెక్షన్ అంటాం. ఇది ప్రొజెక్షన్, ఈ గ్యాప్ ప్రొజెక్షన్. ఏది, పి ఇక్కడికి వస్తే ఇక్కడ దాకా, అంటే కొంత యాంగిల్ తీటా రొటేట్ చేస్తే పి ఇక్కడికి వస్తుంది. అప్పుడు వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ గీస్తాం, అప్పుడు ఈ గ్యాప్నే మనం ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ అంటాం. కానీ పి ఇక్కడికి రాలేదు కదా, ఇప్పుడు పి ఇక్కడే ఉంది కాబట్టి వై యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ గీస్తే ఇట్లనే గీస్తాం. అప్పుడు వై యాక్సిస్ మీద గ్యాప్ లేదు కదా, వై యాక్సిస్ మీద మీరు పర్పెండిక్యులర్ గీస్తే ప్రొజెక్షన్ రాదు, మీకు ఇక్కడికే వస్తుంది, ఈ పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడికే వస్తుంది. సో ఆ గ్యాప్ ఏది అక్కడ లేదు కాబట్టి ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ 0. రేడియస్ ఏదైతే మనకెందుకు, ఓపీ అనే రేడియస్ రాద్దాం, బట్ 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో సైన్ 0 డిగ్రీస్ ఈజ్ 0. నెక్స్ట్ మీకు కాస్ 0 తెలుసుకోవాలనుకోండి, ఇక్కడి నుంచే చదువు. కాస్ 0 కాస్కు ఫార్మేట్ జనరల్గా ప్రొజెక్షన్
ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్. ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఏది? ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ పి ఎంత దూరంలో ఉంది? ఓపి. ఇదే కదా ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. మనం చాలాసార్లు చెప్పుకునే దీన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పను. సో ఓపీ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. రేడియస్ కూడా ఓపీనే రేడియస్ ఓపీనే ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1. సో cos 0 1. sin 90 తెలుసుకోవాలనుకోండి, పి ఎక్కడికి వస్తే 90, ఇక్కడికి వస్తే 90. సో ఇప్పుడు పి ఎక్కడ ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం. చలో, సో sin θ ఈక్వల్ టు ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీదకి మీరు ప్రొజెక్షన్ గీసారనుకోండి, ఇక్కడ నుంచి ఇదే వై యాక్సిస్. వై యాక్సిస్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి పి, వై యాక్సిస్ మీద ప్రొజెక్షన్ అంటే ఇక్కడ గీస్తారు. పి ఇక్కడ ఉందనుకోండి వై యాక్సిస్ మీదకి ప్రొజెక్షన్ అంటే ఇలా గీస్తారు. పి ఇక్కడ ఉందనుకోండి వై యాక్సిస్ మీదకి ప్రొజెక్షన్ అంటే ఇలా గీస్తారు. పి అక్కడే వై యాక్సిస్ మీద ఉంటే ఇక ప్రొజెక్షన్ ఏది లేదు, ఇక్కడే ఉంటుంది ప్రొజెక్షన్ కూడా. సో ఈ గ్యాప్ని ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ అంటే ఈ ఓపీఏ ప్రొజెక్షన్ అవుతుంది బై రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఓపీనే క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. సో sin 90 1, ఆబ్వియస్లీ cos 0 కూడా 1, cos 90 1 అవుతుంది. సో cos 90 అంటే ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్ లైన్ గీయండి, ప్రొజెక్షన్ లేదు కదా, ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ రావట్లేదు కదా. పి ఇక్కడ ఉందనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్. పి ఇక్కడ ఉందనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్. పి ఇక్కడ ఉందనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్. పి ఇక్కడే ఉంటే ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ లేదు కాబట్టి 0 బై రేడియస్ 0 అవుతుంది. అండ్ ఈ రెండు డివైడ్ చేస్తే tan 0, 1/0 చేస్తే tan అన్డిఫైన్డ్. మీకు ఇవి కేవలం తెలుసుకోవటంలో ఉన్న ఆనందం, నిజంగా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. అండ్ నేను వాళ్ళనే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసమే నేను అసలు యాక్చువల్గా ఇంత క్లాసెస్ కష్టపడి చెప్తున్నది కూడా. సో దయచేసి ఇది అవసరం లేదు అని అనుకోకండి. అవసరం లేదు అనేది ఏదన్నా ఉంటే మీ ఫ్రెండ్ ఖచ్చితంగా దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాడు. దాదాపు నేను ఎక్కడ వదిలిపెట్టేది, ఎక్కడైనా ఒకటి వదిలిపెట్టాను అంటే అది అవసరం లేదంటే నేను వదిలేస్తాను. నేను చెప్తున్నాను అంటే మాత్రం అవసరం లేదని అనుకోకండి, నేర్చుకోండి. రైట్, ఇది తీసేద్దాం. మనం గుర్తుండిపోతుంది అనుకుంటాం మీకు. ఈ వాల్యూస్ అని గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి గుర్తుంటాయి. లెట్ us గో టు అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్స్ అంటే ముందు డెఫినేషన్ రాద్దాం. The sum or difference of any two angles, if two angles is 90 degrees or multiple of integral multiple of 90 degrees, then అసలు ఇది అక్కర్లేదండి. టూ యాంగిల్స్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees, then such angles are called allied angles. చెప్తాను నేను అర్థం ఏంటట అంటే, ఇప్పుడు 30 and 60 ఉంది, వీళ్ళిద్దరూ అలైడ్ యాంగిల్స్ అవుతారా అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వీళ్ళని కలపండి. కలిపితే ఎంత వస్తుంది? 90. 90 అనేది ఒక మల్టిపుల్ ఆఫ్ 1 కదా, 1 యొక్క మల్టిపుల్ కదా. సో 1 × 90 అని రాయొచ్చు కదా. సంథింగ్ ఇంటూ 90గా రాయగలుగుతామా లేదా చూసుకోండి. వచ్చే ఆన్సర్ని సంథింగ్ ఇంటూ 90, ఆ సంథింగ్ ఎవరై ఉండాలి? ఒక ఇంటీజర్ అయి ఉండాలి. సంథింగ్ ఇంటూ 90గా రాయగలుగుతున్నారంటే వీళ్ళిద్దరిని కలిపితే వచ్చిన ఆన్సర్ని ఎలా రాయగలుగుతున్నారంటే వీళ్ళిద్దరూ అలైడ్ యాంగిల్స్ అయినట్టే. ఇంకా చూద్దాం. 20 160 ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి? 180. 180ని మనం 2 × 90స్గా రాయగలుగుతాం. 90 మల్టిపుల్స్గా రాయాలండి, అంటే 90 యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్గా రాయాలి. సో 2 × 90గా రాయగలుగుతారు. సో వీళ్ళిద్దరూ అలైడ్ యాంగిల్సే. సో ఇక్కడ 30, 60 అలైడ్ యాంగిల్స్, ఇక్కడ 20, 160 కూడా అలైడ్ యాంగిల్స్. 30, 120 ఆలోచించండి, కలపండి ఎంత వస్తుందో. 30 + 120 = 150. 150ని 90 × సంథింగ్గా రాయగలరా? 90 × సంథింగ్గా మీరు రాయగలరా? రాయలేరు. అంటే
ఇంటిగ్రల్ మల్టిపుల్గా రాయలేదు. అంటే సమ్ ఇంటీజర్ ఇంటూ 90 150 అవ్వదు. ఫ్రాక్షన్స్ పక్కన పెట్టండి, ఇంటిగ్రల్ మల్టిపుల్ కదా మనం అన్నది. సో ఇక్కడ ఒక ఇంటీజరు ఇంటూ 90 150 అవ్వదు. కాబట్టి వీళ్ళని అలైడ్ యాంగిల్స్ అనొచ్చా? అనకూడదు. అనకూడదు అన్నది తప్పు. అనొచ్చు. వాళ్ళని అలైడ్ యాంగిల్స్ అనవచ్చు. ఎందుకు? ఏం రాసిన డెఫినేషన్లో? ద సమ్ ఆర్ డిఫరెన్స్. వాళ్ళ డిఫరెన్స్ 90 మల్టిపుల్ అయినా చాలు మనకి. ఇక్కడ చూడండి, సమ్ 90 మల్టిపుల్ అవ్వలేదు, కానీ డిఫరెన్స్ చేయండి. 120 - 30 చేయండి, 90 వచ్చింది కదా, 1 × 90. సో ఇవి అలైడ్ యాంగిల్స్. కాబట్టి సమ్ చేసిన, డిఫరెన్స్ చేసిన 90 మల్టిపుల్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, 60, -60 ఎంత వస్తుంది? 60 + -60 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 degrees. 0 degrees కెన్ బి రిటన్ యాజ్ 0 × 90. 90 మల్టిపులే. సో 60, -60 కూడా అలైడ్ యాంగిల్సే. ఓకేనా? అలైడ్ యాంగిల్స్ అని ఎవరినన్నా అర్థమైపోయింది కదా. సమ్ చేసిన 90 మల్టిపుల్ రావాలి, డిఫరెన్స్ చేసినా కూడా 90 మల్టిపుల్ రావాలి. మనం జనరలైజ్ చేసి చూద్దామండి. ఇప్పుడు తీటా, 90 - తీటా వీళ్ళు అలైడ్ యాంగిల్సే కదా. వీళ్ళిద్దరిని కలపండి, తీటా + 90 - తీటా యాడ్ చేస్తే 90 వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు అలైడ్ యాంగిల్సే. ఇంకా తీటా, 90 + తీటా వీళ్ళని కలిపితే రాదు అలైడ్ యాంగిల్స్. మైనస్ చేద్దాం, 90 + తీటాలో నుంచి తీటాని సబ్ట్రాక్ట్ చేస్తే 90 వచ్చింది. కాబట్టి వీళ్ళు కూడా అలైడ్ యాంగిల్స్ పేరే. అలాగే 180 - తీటా, తీటా వీళ్ళిద్దరు కలపండి. 180 - తీటా + తీటా కలిపితే 180. 180 ఈజ్ నన్ అదర్ దాన్ 2 × 90. 90 మల్టిపుల్గా రాసాం. సో వీళ్ళు అలైడ్ యాంగిల్స్. అలాగనే 180 + తీటా, తీటా వీళ్ళిద్దరిని తీసేయండి. 180 + తీటా - తీటా చేసేస్తే 180 వస్తుంది, విచ్ ఈజ్ నన్ అదర్ దాన్ 2 × 90. సో ఈ రెండు కూడా అలైడ్ యాంగిల్సే. అలాగనే చాలా ఉంటాయండి, చాలా రాసుకుని పోదాం. మనం ఎక్కువగా వాడుతున్నవి మీకు చూపిస్తాను. 270 + తీటా, తీటా తీసుకుందాం డైరెక్ట్గా. సో 270 + తీటా నుంచి తీటాని తీసేస్తే 270 వస్తుంది, విచ్ ఈస్ 3 × 90. కాబట్టి ఇవి రెండు కూడా అలైడ్ యాంగిల్స్. సో ఇలా రాసుకుంటూ పోతే మనకి చాలా అలైడ్ యాంగిల్స్ ఉన్నాయి. తీటా, -తీటా. సో తీటా, -తీటా కలిపామనుకోండి 0. సో 0 కెన్ బి రిటన్ 0 × 90. సో ఈ రెండు కూడా అలైడ్ యాంగిల్స్. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఎలా చేంజ్ అవుతాయి అన్నది చూద్దాం. చలో, sin 270 + తీటా దీని ఆన్సర్ ఏంటో చూద్దాం. ముందు చూడండి, దీని ఆన్సర్ ఎలా వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాక, వీటి ఆన్సర్స్ ఎలా వస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాక, ఇవి అసలు ఎలా తయారైనాయో తర్వాత బ్యాక్గ్రౌండ్కి తర్వాత వెళ్దాం. ముందు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందనుకోండి, వీటి బ్యాక్గ్రౌండ్లు వినడానికి మీకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఒక ఫ్రెండు బాగా నచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్గా మీ క్లాస్లో ఒక ఫ్రెండు బాగా కొత్తగా జాయిన్ అయ్యాడు, మీకు బాగా నచ్చాడు, ఇద్దరు చాలా మంచి దగ్గర మిత్రులు అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు, మెల్లగా వాళ్ళ ఇల్లు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊరు అన్నీ కనుక్కోవటం మొదలు పెడతారు. ఎందుకు? ముందు అతను నచ్చాడు కాబట్టి కదండి. అతను నచ్చాడు కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం మీకు నచ్చుతుంది. ముందుగానే అతని బ్యాక్గ్రౌండ్ చెప్పడం మొదలు పెట్టారనుకోండి ఎవరైనా, వాడు ఎవడో తెలియకుండా వాడు బ్యాక్గ్రౌండ్ వినబుద్దే కాదు. కాబట్టి నా తత్వం ఏంటంటే, ముందు మీకు కాన్సెప్ట్ టేస్ట్ఫుల్గా అనిపించింది అనుకోండి, బాగుంది, ఇదేదో కాన్సెప్ట్ భలే ఉంది అనిపించింది అనుకోండి, ఓహో అసలు ఇది ఎలా తయారైంది అని తెలుసుకోవడానికి కొంత ఆరాటం కలుగుతుంది. మీకు అది ఆరాటం లేదనుకోండి, ఇది విన్న తర్వాత డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళిపోండి, ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోండి. అది మీ చేతిలోనే ఉంది కదా. సో నేను చెప్తాను, sin 270 + తీటా ఆన్సర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట మనం చూడాల్సింది ఏంటంటే అండి, తీటా ఏ క్వాడ్రాంట్లో ఉంది, తీటా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రాంట్, ఇదండి మనం డిసైడ్ చేసుకోవాల్సింది. తీటా ఏ క్వాడ్రాంట్లో ఉంది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ట్రిగనామెట్రిక్ రేషియో, అంటే మనకి ఏదైతే ఇచ్చారో క్వశ్చన్లో సైన్ కానీ కాస్ కానీ ఇక్కడ ఏది ఇచ్చారో అది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా, అంటే చేంజ్ చెయ్యాలా, చేంజ్ చెయ్యక్కర్లేదా?
చేంజ్ చేయాలి అంటే సైనుని చేంజ్ చేయాలా ఆన్సర్ రాసేటప్పుడు సైనుని చేంజ్ చేయక్కర్లేదా ఇది తెలుసుకోవాలి. ఈ రెండు తెలిస్తే ఈ ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు తెలిస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సైన్ టు ఇక్కడ ఏ నెంబర్ అన్నా ఇవ్వనండి, దాన్ని 90 ఇంటూ సంథింగ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. 270 ఇవ్వనండి, ఏదైనా ఇవ్వనండి, 90 ఇంటూ సంథింగ్ రాయండి. ఇక్కడ ఇచ్చే నెంబర్ని 90 ఇంటూ సంథింగ్ రాయాలి. రైట్, ఏం చెప్పాను నేను? మనం ఈ రెండు విషయాలు చూడాలన్నాను కదా. ఫస్ట్ తీటా ఏ క్వాడ్రంట్ ఎక్కడ తెలుస్తుందండి? ఇందులో తీటా ఏ క్వాడ్రంట్ అనేది మరి ఎలా తెలుస్తుంది? ఇందులో ఏం చూసి చెప్పాలి తీటా ఏ క్వాడ్రంట్? సో అది ఎలా చెప్పాలంటే ఇక్కడ చూడండి, మీ అందరికీ తెలిసినట్టుగా ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇంకొక మెట్టు వస్తే ఇది 360. ఇది మనం జనరల్గా రాసే పద్ధతి కదా. ఇలా కాకుండా ఇంకో రకంగా రాద్దాం. ఇది 0 అంటే 0 90s 0నేగా. సో 0 అంటే 0 ఇంటూ 90 రాద్దాం. ఇది 1 ఇంటూ 90, ఇది 090, ఇది 190, ఇది 290s, ఇది 390s, అంతే కదండి. 270 అంటే 390s కదా. మళ్ళీ మీరు రౌండ్ కొట్టొస్తే 490s. కంటిన్యూ చేయండి, ఇది ఒక రొటేషన్. మళ్ళీ మీరు రొటేషన్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇక్కడే వస్తుంది 590s. 590s తర్వాత నెక్స్ట్ ఇక్కడే వస్తుంది 690s. 690s తర్వాత నెక్స్ట్ ఇక్కడే వస్తుంది 790s. 790s తర్వాత నెక్స్ట్ ఇక్కడే వస్తుంది 890s. ఇక్కడ బాగా గమనించాలి మీరు. ఫస్ట్ ఈ ప్లేస్ మన స్టార్టింగ్ ప్లేస్ కదా. ఈ ప్లేసు వాల్యూ ఎంత? 090s లేదా 490s లేదా 890s. ఇంకొక రౌండ్ కూడా కొడదాం. 890s తర్వాత నెక్స్ట్ ఏంటండి? 990s. నెక్స్ట్ ఇది 1090s, నెక్స్ట్ 1190s, నెక్స్ట్ 1290s. మీరు గమనించారా? ఇది 0, ఇది 4, ఇది 8, ఇది 12. 0, 4, 8, 12 ఎవరండి వాళ్ళు? 4 మల్టిపుల్స్ వాళ్ళు. అంటే ప్రతి 4 మల్టిపుల్కి మనం ఎక్కడ తిరిగినా, మీరు ఎక్కడన్నా తిరగండి, ప్రతి 4th మల్టిపుల్కి మీరు ఎక్కడికి వస్తారు? మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వస్తారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతానండి, 20 ఇంటూ 90 ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇందులో ఈ పాయింటా, ఈ పాయింటా, ఈ పాయింటా, ఈ పాయింట్, ఏ పాయింట్ చెప్పండి? 20 ఇంటూ 90 24 మల్టిపుల్ అది కాబట్టి ఇదే. సో 20 ఇంటూ 90 ఈ లిస్ట్లోనే అక్కడ వస్తుంది. 1290 తర్వాత 1690 వస్తుంది. 1690 తర్వాత నెక్స్ట్ వచ్చేది 2090. ఒకవేళ 3390 అనుకోండి, ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి? సో ఇది తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే 33 4 మల్టిపులా? కాదు. 33కి దగ్గరలో ఉన్న 4 మల్టిపుల్ ఏది? 32. కాబట్టి ముందు మీరు 30 to 90 ఎక్కడో ఆలోచించండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఇక్కడే. 4 మల్టిపుల్ అంటే ఇక్కడే. సో 30 to 90 ఇక్కడ ఉన్నప్పుడు 3390 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఈ లిస్టులో ఎక్కడో 3390 వస్తుందని అర్థం. ఇవి మీకు అలవాటు కావాలండి, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. వినటము లెర్నింగ్ ఎప్పుడు స్లోగా ఉంటుంది, తర్వాత అటెంప్టింగ్ ఎప్పుడు స్పీడ్ అవుతుంది. ఓకేనా? ఒక్కసారి నేను ఒక నెంబర్ చెప్తాను, పక్కన మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. 8990s 8990 ఎక్కడ ఉంటుంది చెప్పండి? 8990 వచ్చేసిందా మీకు ఆన్సర్? 8990 ముందు 89 4 మల్టిపుల్ చూసుకోండి. కాదు, 4 టేబుల్లో రాదు. 4 టేబుల్ వచ్చేది ఎవరి దగ్గరలో? 88 90 4 మల్టిపుల్. సో 4 మల్టిపుల్ ఎక్కడ ఉంటుంది? ఇదే, ఈ లిస్టులో ఎక్కడ వస్తుంది? సో 88 ఇక్కడ ఉన్నప్పుడు 89 ఇక్కడే ఉంటుంది. ఇది విషయం. సో ఇలా మీరు 4 మల్టిపుల్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏం రాసాం? 270 ఏం రాసాం? 390s. ఇప్పుడు చెప్పండి 390s ఎక్కడ ఉంది? 0 1 ఇది 290s, ఇదే 390s. సో 390s ప్లస్ అంటే ఎప్పుడు కూడా ముందుకు వెళ్తాం. ఎప్పుడు కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటామండి. ఇలా తిరుగుతుంటాం. సో ఇలా తిరిగేది ప్లస్, వెనక్కి తిరిగితే మైనస్. సో 390 ప్లస్ అంటే మీరు ఏ క్వాడ్రాంట్లోకి ఎంటర్ అవుతున్నారు? 4th క్వాడ్రాంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో మన మొట్టమొదటి పని అయిపోయింది. కూల్గా నేర్చుకోండి. మీతోనే నేను కొన్ని సెకండ్లలో ఆన్సర్ చెప్పేలా చెప్పిస్తాను మీతో. సో లెర్నింగ్ కాబట్టి కొత్త స్లోగా నేర్చుకోండి. 4th క్వాడ్రాంట్లోకి ఎంటర్ అయ్యలే. ఎవరిని చూసి ఎంటర్ అయ్యారు?
390s ప్లస్ అని ఉంది. సో 390s ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్ అని మనకు కన్ఫామ్ అయింది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్? కాస్ సెక్ మాత్రమే పాజిటివ్. మనం ఇంతకుముందు వీడియోలో చేసేవి. ఇక్కడెవరు? సైను కొసెక్. ఇక్కడెవరు? టాను కాటు. ఇక్కడెవరు? అందరూ. సో ఇప్పుడు మనం ఫోర్త్ క్వాడ్రంట్ ఉన్నాం. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి ఇక్కడ ఇచ్చిన ట్రిగనామెట్రిక్ రేషియో మరి సైన్ కదా, మనం పోయింది ఫోర్త్ క్వాడ్రంట్ కదా. సైను ఫోర్త్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వట్లేదు. సైన్ వాళ్ళు ఇల్లు కాదు కదా అది, కాబట్టి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మైనస్. అక్కడ ఉంది సైను, మనం వచ్చింది ఫోర్త్ క్వాడ్రంట్, సైను ఫోర్త్ క్వాడ్రంట్ మ్యాచ్ కావట్లేదు, మైనస్. మ్యాచ్ అయితే ప్లస్. సో క్వాడ్రంట్ డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ చేయాలా, చేంజ్ చేయకూడదా? సైనే రాయాలా, సైన్ కాస్ రాయాలా? దీనికి మనం ఎవరిని చూడాలంటే ఈ మల్టిపుల్ చూడాలి. 3. అక్కడ మీకు ఈవెన్ నెంబర్ ఉంటే చేంజ్ చెయ్యము, నో చేంజ్. అక్కడ మీకు ఆడ్ నెంబర్ ఉంటే చేంజ్ చెయ్యాలి. సో ఇప్పుడు 3 ఈవెనా ఆడా చూసుకోండి. ఆడ్ నెంబర్ కాబట్టి చేంజ్ చేయాలి. సైన్ కాస్ అవుతుంది, కాస్ తీటా. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. కాస్ అంటే ఎవరండి? కో సైనే. సైను దాని కాంప్లిమెంటరీ కో సైన్. అలాగే సెక్ కోసెక్ సెక్గా మారుతుంది. ట్యాను కో ట్యాన్కి అంటే కాటు ట్యాన్గా మారుతుంది. సో ఫైనల్గా సైన్ 270 ప్లస్ తీటా ఈజ్ మైనస్ కాస్ తీటా. రైట్, ఇంకోటి చూద్దాం. tan 540 మైనస్ తీటా. tan 540 మైనస్ తీటా, దీని ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ మనం ఏం రాయాలి? tan 540 ఏమైనా రాయాలి 90 మల్టిపుల్గా. 90 మల్టిపుల్స్ అంటే 690s కదండి. 6 9s are 54 కాబట్టి 690s మైనస్ తీటా. సో ఫస్ట్ మన పని ఏంటి? తీటా ఏ క్వాడ్రంట్. సో 690s ఎక్కడ ఉంటాయి? 690s ఎక్కడ ఉంటాయండి? 690s అంటే ముందు మీరు చూసుకోవాల్సింది ఏంటి? 490s ఎక్కడ ఉంటాయో చూసుకోవాలి. 6 4 మల్టిపుల్ కాదు కదా, దీని దగ్గరలో ఉన్న 4 మల్టిపుల్ 4ఏ. సో 490s ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఇది 590s, ఇది 690. సో 690 అంటే ఇది, ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. 690 తర్వాత మైనస్ ఉంది అంటే ఈ పాయింట్ నుంచి ప్లస్ అంటే ఇక్కడికి వస్తాం, మైనస్ అంటే వెనక్కి పోతాం. అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చాము ఇప్పుడు మనం సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాం. సో ఇది టాను, ఇది సెకండ్ క్వాడ్రంట్. టాను సెకండ్ క్వాడ్రంట్ కూడా మ్యాచ్ కావు కాబట్టి దీని ఆన్సర్ మైనస్లో ఉంటుంది. నెక్స్ట్ 6 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ అయితే చేంజ్ చెయ్యము కాబట్టి టాన్కి ఆన్సర్ టానే, టాన్ తీటా. అంతే, ఇది మనం చేసే పద్ధతి. ఓకేనా? ఇంకొకటి చేద్దాం. సెక్ ఆఫ్ మైనస్ తీటా, దీన్ని ఏం రాస్తారంటే మీరు సెక్ ఆఫ్ 0 మైనస్ తీటా. సరే, మనం యాక్చువల్లీ డైరెక్ట్గా చెప్పొచ్చు, కొన్ని మనం ప్రాక్టీస్ చేయగా, కానీ మనం ఒక వేలో వెళ్ళిపోతున్నాం కాబట్టి అలానే నేర్చుకుందాం అన్నీ. ప్రాక్టీస్ చేయగా మనకు నోటెడ్ అయిపోతుంది సెక్ ఆఫ్ మైనస్ తీటా, సెక్ తీటా అయిపోవటం అనేది. బట్ ఇప్పుడు మనం ప్రాసెస్నే ఫాలో అవుదాం. సెక్ ఆఫ్ 0 అంటే 090s, 090 అనే కదండి, మైనస్ తీటా. సో ఫస్ట్ మనకి క్వాడ్రంట్ డిసైడ్ అవ్వాలి. 090s ఎక్కడ ఉంటుంది? 090s ఇదే, ఈ పాయింటే. సో మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. 090 మైనస్ 090 నుంచి ప్లస్ అంటే ఇటు వస్తాం, మైనస్ అంటే ఇక్కడికి వస్తాం, ఫోర్త్ క్వాడ్రంట్లోకి పోతాం. ఫోర్త్ క్వాడ్రంట్ సెక్ ఇక్కడే ఉంది కదా, సెక్ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి పాజిటివ్ మ్యాచ్ అయింది కాబట్టి పాజిటివ్. అండ్ 0 ఈవెన్ నెంబర్, మనం ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఈవెన్ ఆడా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు 0 ఈవెన్ నెంబర్గానే తీసుకుంటాం. సో ఈవెన్ నెంబరే కాబట్టి సెక్ చేంజ్ అవ్వదు. సో సెక్ ఇక్కడ ఉన్న తీటా ప్లస్ సెక్ తీటా. ఇవి తీటాల్లోనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan 225 degrees ఉందనుకోండి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇప్పుడు మనం దీన్ని హెల్ప్ చేస్తాం. tan 225ని 180 ప్లస్ 45 అని రాస్తారండి. అంటే మీరు అనొచ్చు, సార్ 225ని 220 ప్లస్ 5 అని రాయొచ్చు కదా సార్ అని. 220 90 మల్టిపుల్ అవుతుందా, అది మనకు కావాలి. ఒక 90 మల్టిపుల్ ప్లస్ సంథింగ్గా రాయాలి దీన్ని అలా స్ప్లిట్ చేయాలి. అంతేగాని 220 ప్లస్ 5 అంటే మరి దీన్ని 90 ఇంటూ ఏం చేస్తాం చెప్పండి? 19 దేంతో ఇంటూ చేస్తే 220 వస్తుంది, రాదుగా. కాబట్టి 90 మల్టిపుల్ ప్లస్ సంథింగ్గా రాయాలి. tan 90 మల్టిపుల్ అంటే 290s ప్లస్ 45. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ క్వాడ్రంట్ డిసైడ్.
290s ఎక్కడ ఉంటాయి? ఇది 090, ఇది 190, ఇది 290. 290 ప్లస్ అంటే ఎక్కడికి వస్తాం? థర్డ్ క్వాడ్రంట్. సో tan థర్డ్ క్వాడ్రంట్ మ్యాచ్ అయింది కాబట్టి ప్లస్. మరి 2 ఈవెన్ నెంబర్ అయితే నో చేంజ్. సో ట్యాన్గానే ఉంటుంది. సో tan 45. సో tan 45 కాబట్టి 1. సో ఇవి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అలైడ్ యాంగిల్స్ పరంగా మనం రాసే పద్ధతి. సో దీన్ని జనరలైజ్డ్గా మనం మాట్లాడాలి అంటే ట్రిగనామెట్రిక్ రేషియో ఒక జనరలైజ్డ్ ఫార్ములా లాగా రాస్తాం. ట్రిగనామెట్రిక్ రేషియో ఆఫ్ సమ్ n ఇంటూ π/2 ± θ. ఇలా ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఏమి ఇచ్చినా ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. 90 ఇంటూ సంథింగ్ సార్ π/2 మీరు కన్ఫ్యూజ్ అయితే 90 అని రాద్దాం. 90 ఇంటూ సంథింగ్ రాయండి. ఏది ఇచ్చినా 540 ఇవ్వనేయండి, 270 ఇవ్వనేయండి, 360 ఇవ్వనేయండి, 90 ఇంటూ సంథింగ్ రాసి పక్కన ఉండే ± θ చూసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఏంటి మనం చూసుకోవాల్సింది? n90 ± విచ్ క్వాడ్రంట్? ఏ క్వాడ్రంట్ అవుతుంది? 390s ఉన్నాయి అనుకోండి, 390 ప్లస్ అని ఉంది, లేదా 390 మైనస్ ఉంది. ఏ క్వాడ్రంట్లో పోతుందో చూసుకుంటాం. క్వాడ్రంట్ చూసుకుంటాం. 2 n ఈవెనా ఆడా చూసుకుంటాం. n ఈవెనా ఆడా. ఈవెన్ అయితే నో చేంజ్, ఆడ్ అయితే చేంజ్. ఎవరు? ట్రిగనామెట్రిక్ రేషియో. రైట్. ఇప్పుడు ఈ అలైడ్ యాంగిల్స్కి సంబంధించిన కొన్నిటికి ప్రూఫ్లు చెప్తాను నేను. ఎందుకంటే అన్ని ప్రూఫ్లు ఒకలాగానే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ప్రూఫ్లు ఒకలాగానే ఉంటాయి కాబట్టి మనం రిపీట్ అక్కర్లేదు. మనకు కొన్ని అర్థమైపోతే ఇక ప్రూఫ్లన్నీ మనకి గ్రిప్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం తీటాకి 90 - θకి మధ్య రిలేషన్స్ చూద్దాం. చూడండి, వీటిని గురించి డిస్కస్ చేయాలంటే మనం సర్కిల్లోకి వెళ్ళాలా? అవసరం లేదు. ఎందుకంటే ఇవి అక్యూట్ యాంగిల్స్ కదండి. అక్యూట్ యాంగిల్స్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డిస్కస్ చేసుకుంటామని చెప్పాను కదా. బేసిక్ ట్రయాంగిల్ వాడితే సరిపోతుంది. సో ఇది 90 degrees, ఇది తీటా అనుకోండి. అప్పుడు ఇది 90 - θ అవుతుంది. 3 కలిపితే 180 రావాలి. సో దీనికి ఒక పేరు పెడదాం, ABC. సో ఇప్పుడు చూద్దాం. sin 90 - θ ఏమవుతుందో ట్రయాంగిల్లో చూసి చెప్పండి. 90 - θ ప్రకారం దానికి సైన్ అప్లై చేస్తాం. ఆపోజిట్ సైడ్ టు 90 - θ, 90 - θకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎవరు? BC/AC. ఇదే ట్రయాంగిల్లో కాస్ తీటా పరంగా కాస్ అప్లై చేయండి. తీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే BC/AC. గమనించండి, ఈ రెండు సేమ్ వచ్చినాయి. సో మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు ఇక్కడ? సో సైన్ ఆఫ్ 90 - θ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ కాస్ తీటా. సో కాస్ ఆఫ్ 90 - θ తీసుకుందాం ఇప్పుడు. చలో, 90 - θకి కాస్ అప్లై చేయండి. దీనికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ ఫార్ములా అంతే కదా. సో అడ్జసెంట్ సైడ్ ఎవరు? 90 - θకి AB బై హైపోటెనస్ ఎవరు? AC. సో సైన్ తీటాకి సైన్ అప్లై చేయండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రెండు సేమ్ వస్తాయి. తీటాకి ఆపోజిట్ సైడ్ AB బై AC రెండు సేమ్ అయినాయి. సో we can conclude cos of 90 - θ is none other than sin θ. So this is first set. Sin 90 - θ cos θ, cos 90 - θ sin θ. సో తీటా దగ్గర 30 degrees తీసుకున్నారనుకోండి, sin 90 - 30 cos 30 అంటే sin 90 - 30 అంటే 60 ఈజ్ cos 30. మనం స్టార్టింగ్లో చూసింది చూడండి టేబుల్లో. sin 60 ఎంత ఉంటుందో √3/2, cos 30 కూడా అంతే ఉంటుంది √3/2. అందుకు ఈక్వల్ వాళ్ళు. సో ఇది ప్రూఫ్. చలో, ఇదే ట్రయాంగిల్లో ఇప్పుడు మీరు ట్యాన్లు కూడా అప్లై చేయండి. tan ఆఫ్ 90 - θ, 90 - θకి tan అప్లై చేయండి. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టైన్ ఫార్ములా అదే కదండి. 90 - θకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగనే కాట్ తీటా చూడండి, తీటాకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే ఇవన్నీ మనం బేసిక్స్ నేర్చుకొని వచ్చాం కాబట్టి నేను ఫస్ట్ చేస్తున్నానండి. ఎందుకు రిపీటెడ్ క్యాసెట్స్? ఒకవేళ
అసలు ఈ ఫార్ములా తెలియని వాళ్ళు ఇంట్రడక్షన్ క్లాసెస్ వినండి, ఫస్ట్ వీడియో విని రండి. కాట్ తీటా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బీసీ బై ఏబి. సో రెండు సేమ్ వచ్చినాయి. సో వీ కంక్లూడ్ దట్ tan ఆఫ్ 90 మైనస్ తీటా ఈ సేమ్ యాజ్ కాట్ తీటా. సో సిమిలర్లీ రాసేనా కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా కెన్ బి రిటన్ యాజ్ tan తీటా. ఇది కూడా అలానే వస్తుంది. 90 మైనస్ తీటాకి కాట్ అప్లై చేయండి, అడ్జసెంట్ బై ఆపోజిట్. తీటాకి tan అప్లై చేయండి, ఆపోజిట్ బై అడ్జసెంట్, రెండు సేమ్ వస్తాయి. కాబట్టి ఇవి రెండో సెట్. అలాగనే మూడో సెట్ సెక్ ఆఫ్ 90 మైనస్ తీటా బికమ్స్ కొసెక్ తీటా. కొసెక్ ఆఫ్ 90 మైనస్ తీటా బికమ్స్ సెక్ తీటా. వీటిని కూడా మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సంపాదించారు. 90 మైనస్ తీటాకి సెక్ అప్లై చేయండి, తీటాకి కొసెక్ అప్లై చేయండి. 90 మైనస్ తీటాకి కొసెక్ అప్లై చేయండి, తీటాకి సెక్ అప్లై చేయండి, రెండు సేమ్ వస్తాయి. సో ఇది ఫస్ట్ సెట్ ఫార్ములాస్. నెక్స్ట్ 90 ప్లస్ తీటాకి మధ్య రిలేషన్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? 90 ప్లస్ తీటా ఎక్యూట్ యాంగిల్ అవుతుందా? అవ్వదు. 90 ప్లస్ తీటా ఎక్యూట్ కాదు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళాలి సర్కిల్లోకి. చలో, ఒక అందమైన సర్కిల్ తీసుకొని అందులో ఒక ఎక్స్ యాక్సిస్ని హారిజాంటల్గాను వై యాక్సిస్ని వర్టికల్గాను డ్రా చేసి సెంటర్లో ఆరిజిన్ పెట్టి పి అనే పాయింట్ తీసుకుందాం. సో 90 ప్లస్ తీటా రొటేట్ అయింది పి. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఇది పి, ఇది ఓపి అనుకుందాం. పి ఇక్కడ ఉందనుకోండి, ఇది ఓపి. ఓపీని 90 ప్లస్ తీటా రొటేట్ చేయండి అన్నాను అనుకోండి. మీరు ఎలా రొటేట్ చేయాలి? ఇలా రొటేట్ చేయాలి. ఇక్కడ వరకు అయితే ఇది 90 ప్లస్ ఇంకొంచెం తీటా, అంటే ఎక్కడ దాకా వస్తారు. మీరు ఇక్కడికి గీస్తారు ఓపి, ఇక్కడ ఉన్న ఓపి సార్ ఇక ఇక్కడికి వచ్చేసింది సార్ అంటారు. అలా ఎలా వచ్చింది? రొటేట్ చేసుకుంటూ వచ్చింది, ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చేసింది. ఎంత రొటేట్ చేసిందండి ఓపి అని నేను అన్నాను అనుకోండి. సార్ ఇక ఇక్కడ ఉండాల్సిన ఓపి ఇక్కడ వరకు 90 అండి, ఆ పైన కొంత తీటా, సో టోటల్గా లెక్క పెట్టుకుంటే 90 ప్లస్ తీటా రొటేట్ చేసిందండి అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ 90 ప్లస్ తీటా. ఈ చిన్న భాగం ఎంత అంటే తీటా. సో ఇప్పుడు మనకి సైన్ 90 ప్లస్ తీటా వాల్యూ కావాలి. చెప్పండి, సైన్ 90 ప్లస్ తీటా. సర్కిల్లో సైన్కి ఫార్ములా ఏంటి? ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్, మర్చిపోయారా? బై రేడియస్. ఏది ప్రొజెక్షన్ ఆఫ్ వై యాక్సిస్? వై యాక్సిస్ మీదకి ప్రొజెక్షన్ ఏది? ఇది కాదు. ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు. ఇది జస్ట్ వై యాక్సిస్ మీదకి మనం డ్రా చేసే పర్పెండిక్యులర్ లైనే. ఇక్కడ ఒక పాయింట్ ఎన్ పెడదాం. ప్రొజెక్షన్ ఏది అంటే ఇది ప్రొజెక్షన్. వై యాక్సిస్ మీద ప్రొజెక్షన్ అంటే ఈ డిస్టెన్స్ని ప్రొజెక్షన్ అంటాం. దీన్ని ప్రొజెక్షన్ అనకూడదు. ఇది చాలాసార్లు చెప్తున్నా. ఫిజిక్స్లో వస్తుందండి ప్రొజెక్షన్స్, ఊరికూరికే వస్తుంటాయి. ఎక్కడైనా సరే ప్రొజెక్షన్ అంటే గుర్తు పెట్టుకోండి, ఈ డిస్టెన్స్ని ప్రొజెక్షన్ ఆఫ్ వై యాక్సిస్ అంటాం. సో ఓఎన్ బై రేడియస్, ఓపీ రేడియసేగా, అంతే. సైన్ 90 ప్లస్ తీటా వచ్చిందండి, ఓఎన్ బై ఓపీ. ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? ఓఎన్ ఇది పాజిటివా నెగిటివా చెక్ చేసుకుంటుండండి అప్పుడప్పుడు. ఓఎన్ పాజిటివే కదా, ఇది పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఇప్పటికి మనకేం భయం లేదు, ఓఎన్ పాజిటివే. ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం. ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది తీటా కదా, ఇంతే తీటాకి సమానమైన ఇక్కడ ఒక యాంగిల్ని సృష్టిద్దాం. అంటే ఇది తీటా కాబట్టి ఆ తీటాకి సమానమైన ఇంకో తీటా యాంగిల్ చేసి ఒక లైన్ని ఇక్కడ గీద్దాం. అంటే ఈ లైన్ కూడా ఎక్స్ యాక్సిస్తో తీటా చేస్తుంది, ఈ లైను ఈ ఓపీ వై యాక్సిస్తో తీటా చేస్తుంది, ఇది ఎక్స్ యాక్సిస్తో తీటా చేస్తుంది. సో దీన్ని కూడా మనం పి అనుకుందాం, లేకపోతే పి డాష్ అనుకుందాం. ఇప్పుడు పి డాష్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఎవరి మీదకి? ఎక్స్ యాక్సిస్ మీదకి. దీనికి ఒక పేరు పెడదాం, ముద్దుగా ఎం అని పేరు పెడదాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మనకు ఒక రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఓపిఎన్, ఇక్కడ నేను సెపరేట్గా గీస్తాను, ఓపిఎన్
డాష్ ఎం. వీళ్ళిద్దరిలో ఎవరెవరు సేమ్ ఉన్నారో ఒకసారి లెక్క పెడదామండి. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, ఇవి పర్పెండిక్యులర్స్ కదా. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది, సంతోషం. ఇంకేది సేమ్ ఉంది? ఈ రెండు ట్రయాంగిల్స్లో రేడియస్ సేమ్ కదండి. ఓపీ డాష్ రెండు రేడియస్లే కదా. ఇక్కడ ఓపీ ఎంత పొడుగు ఉంటుంది, ఇక్కడ ఓపీ డాష్ అంతే ఉంటుంది. సో ఈ సైడ్ సేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ తీటా అన్నాం, ఇక్కడ కూడా తీటా అన్నాం. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతైనా ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతైతే అంత ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి. కానీ రెండు ట్రయాంగిల్స్లో రెండు యాంగిల్స్ సేమ్ అయినా అనుకోండి. ఇప్పుడు మేము షార్ట్కట్లో చెప్పేస్తాను ఫాస్ట్గా. ఇప్పుడు ఇది ఉందండి, ఇది 70, ఇది కూడా 70, ఇది 60, ఇది కూడా 60. ఇప్పుడు మీకు దగ్గర ఇప్పుడు ఇది చెప్పండి, యాంగిల్ ఎంత అవ్వాలి? 180 కావాలంటే 70, 60, 130, 50 అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మీరు వేరేది చెప్పలేదు, అక్కడ కూడా 50 కావాల్సిందే. రెండు యాంగిల్స్ ఆల్రెడీ సేమ్ అయితే మీరు రాసే మూడో యాంగిల్ కూడా సేమ్ అవ్వాల్సిందే, వేరే ఛాయిస్ లేదు. అక్కడ 50 ఉందండి, ఇక్కడ నేను వేరేది నా ఇష్టం వచ్చింది రాసుకున్నానంటే కుదరదు. అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఈక్వల్ అయి కూర్చున్నారు, మూడో వాడు కూడా ఈక్వల్ అయి కూర్చోవాలి. ఇక్కడ ఇద్దరు ఈక్వల్ అయ్యారు ఆల్రెడీ, తీటా సేమ్ ఉంది, 90 సేమ్ ఉంది. కాబట్టి మిగిలిన యాంగిల్ ఇక్కడ ఎంత అయితే అంత అది దీనికి ఈక్వల్ అవ్వాల్సిందే. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు మూడో వాడు ఈక్వల్ అవ్వాల్సిందే. సో యాంగిల్ సైడ్ యాంగిల్ ఏఎస్ఏ అని ఒక కాంగ్రుయెన్స్ ఉంది, ఎప్పుడో స్కూల్లో చదువుకుంటాం మనం. సో యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ ప్రకారం వీళ్ళిద్దరూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ఎవరిని అనాలి? అచ్చుగుద్దినట్టు రెండు ఒకటే, అసలు రెండు వేరు కాదు, రెండు వేరు లేవు, రెండు ఒకటే వేరువేరుగా గీసాము, వాళ్ళని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. సో ఇందులో నువ్వు ఎవరిని పట్టుకొని చూసినా వాళ్ళ కరెస్పాండింగ్ పార్ట్ అక్కడ సేమ్ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఓపీ సేమ్ కదా. పిఎన్ అనే ఇది, P'(M) అనే ఇది సేమ్ ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకు? వాళ్ళు కాంగ్రుయెంట్. ఇదొక లెంగ్త్ అదొక లెంగ్త్ ఉందనుకోండి, రెండు కాంగ్రుయెంట్ ఎందుకైతే వేరు అయిపోతాయి. అలాగనే ఇక్కడ ON అనే ఇది, ఇక్కడ OM అనే ఇది సేమ్ ఉండాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను PN P'(M) సేమ్ అన్నాను? ఈ డబల్ మార్కింగ్కి 90కి మధ్యలో ఇది ఉంది, ఇది కూడా అలానే ఉంది, డబల్ మార్కింగ్కి 90కి మధ్యలోనే ఉంది. సో కరెస్పాండింగ్ సైడ్స్ అంటాం, అవే సేమ్ ఉండాలి, వేరే వాటిని గీయకూడదు. ఇక్కడ దీనికి డబల్ మార్కింగ్ కొట్టి ఇక్కడ దీనికి డబల్ మార్కింగ్ కొట్టకూడదు. ఏ రెండు యాంగిల్స్ మధ్య ఇది ఉందో అదే రెండు యాంగిల్స్ మధ్య అక్కడ అది ఉండాలి. చూడండి ON. సో ఈ ట్రయాంగిల్లో ONగా ఇక్కడ ఎవరు సమానం ఉన్నారు? ఇక్కడ ONకి ఇక్కడ ఎవరు సమానంగా ఉన్నారు? OM కదండి, OM. సో నేను ON బదులు OM రాస్తా బై ఓపీకి ఇక్కడ ఎవరు ఈక్వల్? OP'. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి లేదా ఈ ట్రయాంగిల్ ఈ రెండు ఒకటే కదా, ఈ ట్రయాంగిల్లో నాకు మీరు చెప్పండి OM/OP' ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అది? OM/OP'. తీటాకి ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఎవరండి? కాస్ తీటా. సో sin of 90 ప్లస్ తీటా ఫైనల్గా కాస్ తీటా అయింది. దీన్ని మనం మార్కింగ్ చేద్దాం. ఇక్కడ మార్కింగ్ చేశాను నేను, ఈ సైడ్కి సేమ్ అయింది, ఇది సేమ్. బాబాయ్ ఇదే డయాగ్రామ్ నుంచి కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా అని తయారు చేద్దాం. కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా మీరు చూడండి, కాస్కి ఫార్ములా ఏంటి? సర్కిల్లో ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్ కదండి. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి? ఇది కాదు, దీన్ని మనం M' అన్నాం. ఈ డిస్టెన్స్ని మనం ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నాం కదండి. ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఇది. ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది ఎక్కడ మీట్ అవుతుందో ఆరిజిన్ నుంచి ఆ డిస్టెన్స్ని ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటాం. సో ఇక్కడ మనం ఏం రాయాలి? OM'. కానీ గుర్తుపెట్టుకోండి, OM' నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో మైనస్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టలేదు? ON పాజిటివ్ y యాక్సిస్ కాబట్టి మైనస్ పెట్టలేదు. OM' నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, సో OM'కి నెగిటివ్ పెడతాం బై రేడియస్ OP.
సో ఇక్కడ చూడండి ఓఎం డాష్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో పిఎన్ అంతే ఉంటుంది కదా, సేమ్ కదా. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ కాబట్టి టోటల్ రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఓఎం డాష్ పిఎన్ బోత్ ఆర్ సేమ్. సో మైనస్ ఓఎం డాష్ బదులు పిఎన్ పెడుతున్నాను బై ఓపి. రైట్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో పిఎన్, ఇక్కడ ట్రయాంగిల్లో ఎవరికి ఈక్వల్, పి డాష్ ఎంకి ఈక్వల్. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను నేను, ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ పిఎన్, పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పి డాష్ ఎం బై ఓపి, ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి డాష్ మైనస్ ఈ ట్రయాంగిల్లో పి డాష్ ఎం తీటాకి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది, బై హైపోటనస్. సో ఆపోజిట్ బై హైపోటనస్ అంటే దట్ ఈజ్ నన్ అదర్ దాన్ సైన్ తీటా. సో కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా అయింది. ఇట్లా మనం ఇప్పుడు tan ఆఫ్ 90 ప్లస్ తీటాను కూడా సంపాదించవచ్చు. ఏముంది, tan ఈ డయాగ్రామ్ నుంచి సంపాదించవచ్చు, లేదా sin 90 ప్లస్ తీటాపై cos 90 ప్లస్ తీటా డివైడ్ చేసామనుకోండి వచ్చేది tan 90 ప్లస్ తీటా. అంటే ఇప్పుడు మనకి ముఖ్యమైనవి ఏవి అంటే, అసలు ముఖ్యమైనది సైన్లలోవే మనకి బేసిక్గా అన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్లో ఫార్ములా తయారైంది అనుకోండి, ఆటోమేటిక్గా కాస్ తయారవుతుంది, సైన్ కాస్ తయారైతే tan తయారవుతుంది, వీళ్ళ ముగ్గురు వస్తే వీళ్ళ రెసిప్రోకల్స్ వస్తారు. సో అన్నిటికీ మూలాధారం ఎక్కడుందంటే సైన్లోనే ఉంది. సో సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా కాస్ తీటా అయింది, కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా అయింది. మీరు చూడండి ఇవే వాల్యూస్ని మీరు మామూలుగా ఇంతకుముందు నేను ఈ ప్రూఫ్లు చెప్పడం ముందు మనం డైరెక్ట్గా మీకు చేయడం నేర్పాను కదా. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటాకి ఆన్సర్ ఎలా రాయాలని చెప్పాను మీకు అప్పుడు నేను. ఫస్ట్ మనం క్వాడ్రంట్ ఏదో డిసైడ్ చేసుకోవాలి. 90 ప్లస్ అంటే 90ని 90 మల్టిపుల్గా రాస్తాం, 1 ఇంటూ 90 అంతే కదా. 90 మల్టిపుల్ అంటే 1 ఇంటూ 90 రాస్తాం, 90 కదా అక్కడ ఉంది. సో 190 అంటే ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఇక్కడ ఉంటుంది, 1 ఇంటూ 90 ప్లస్ 1 ఇంటూ 90 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ మ్యాచ్ అయింది కదా కాబట్టి ప్లస్ ఏ. మల్టిపుల్గా రాసినప్పుడు 1 ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా చూస్తాం. ఆడ్ నెంబర్ అయితే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ చేయాలి. ఒకటి క్వాడ్రంట్ చెక్ చేయాలి, రెండోది ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలా లేదా చెక్ చేయాలి. ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి. సో సైన్ కాస్ అవ్వాలి, కాస్ తీటా. మనకి ఇక్కడ వచ్చింది కూడా కాస్ తీటాని. అలాగనే కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా చెక్ చేయండి. ఫస్ట్ క్వాడ్రంట్ ఏది, ఫస్ట్ క్వాడ్రంటే కదా ఇక్కడ 1 ఇంటూ 90 అంటారు. ఫస్ట్ క్వాడ్రంట్ కాసు మ్యాచ్ అవ్వలేదు, ఫస్ట్ క్వాడ్రంట్లో కాసు కాదు కదా, సైన్ కోసే కదా. సో కాసు ఫస్ట్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మైనస్ 1 ఆడ్ నెంబర్ కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కావాలి కాబట్టి కాసు సైన్ అవుతుంది. సో మైనస్ సైన్ తీటా. రైట్, సో సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా అయిపోయింది. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా డైరెక్ట్ రాస్తున్నాను, కాస్ తీటా అండ్ కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా. సో ఇక్కడ నుంచి tan ఆఫ్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది, ఈ రెండు డివైడ్ చేస్తాం, కాస్ బై మైనస్ సైన్ మైనస్ కాట్ తీటా వస్తుంది. మైనస్ కాస్ బై సైన్ కాట్ మూడే రాస్తాం, వాటి రెసిప్రోకల్స్ ఆటోమేటిక్గా వీటికి రివర్స్ అవుతాయి. ఓకే, సో తీటాకి 90 ప్లస్ తీటాకి మధ్య రిలేషన్ అయిపోయింది. చెప్పాను కదా మనకి అలైడ్ యాంగిల్స్ కొన్ని ప్రూఫ్లు చెప్తాను, మిగిలిన మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇక అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం మీకు, అంటే మీకు ఒక దారి దొరుకుతుంది అనమాట, ఇక చేసుకుంటూ వెళ్ళిపోవటానికి. బట్ ప్రూఫ్లు మన తృప్తి కోసమే అసలు చేసేది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. డైరెక్ట్గా అట్లా చేసేసుకోండి, డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. సర్కిల్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, పి. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే తీటాకి 180 ప్లస్ తీటాకి, తీటా 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా ముందుకు ఇద్దాం. 180 ప్లస్ తీటా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తే 90 డిగ్రీస్ తిరిగినట్టు, ఇక్కడికి వస్తే 180 డిగ్రీస్ తిరిగినట్టు. 180 ప్లస్ తీటా అంటే ఇంకో తీటా ఎక్స్ట్రా అంటే ఇక్కడికి వచ్చినట్టు కదండి. పి ఇక్కడికి వస్తే అది టోటల్ 90 ప్లస్ 90 180 ప్లస్ ఈ భాగం తీటా, ఇది 180 ప్లస్ తీటా. సో ఇప్పుడు సైన్ 180 ప్లస్ తీటా చేద్దాం. ఇప్పుడు సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఫార్ములా ఏంటి, ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ బై రేడియస్. చలో ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ కావాలంటే, వై యాక్సిస్ మీదకి ప్రొజెక్షన్ కావాలంటే ముందు మనం ఏం చేయాలి, వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అప్పుడు ఈ డిస్టెన్స్ని ప్రొజెక్షన్ అంటాం. దీనికి ఒక పేరు పెట్టండి, ఎన్ అనండి. ఇది ఓ, ఇది ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్. సో మైనస్ ఓఎన్,
ఎందుకు మైనస్ ఓఎన్? ఓఎన్ ప్రొజెక్షను, బట్ ఇది నెగిటివ్ వై యాక్సిస్ కదా కిందకి, కాబట్టి మైనస్, ఇది పైకి పాజిటివ్, బై రేడియస్ ఓపీ. ఇక్కడే ఒకసారి మనం ఎక్స్ యాక్సిస్ మీద కూడా పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. లెట్ దిస్ బి ఎం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇందాక ప్రాసెస్ అండి, ఇదే లైన్ ఇటు ఎక్స్టెండ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ యాంగిల్ కూడా తీటా అవుతుంది కదా, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి కదండి, ఇది తీటా అయితే తీటా ఉంటుంది. అండ్ ఈ పాయింట్ మనం పీ డాష్ అందాం, ఇక్కడ కాదు పీ, ఇక్కడ పీ, ఇది పీ డాష్ అందాం. పీ డాష్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం, దీన్ని ఎం డాష్ అందాం. వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం, దీన్ని ఎన్ డాష్ అందాం. ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దామంటే చూడండి, మంచిగా చూడండి, ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్. ఇక్కడ నేను సపరేట్గా డ్రా చేస్తాను. ఓఎంపి, రెండోది ఇది ఓఎం డాష్ పీ డాష్, ఓఎం డాష్, ఓఎం డాష్ పీ డాష్, ఓఎం డాష్ పీ డాష్. ఇప్పుడు ఇందులో ఇక్కడ తీటా ఉంది కదండి, ఇది తీటా, ఇక్కడో తీటా, సో రెండు యాంగిల్స్ సేమ్ అయినాయి. ఒక యాంగిల్ అందులో ఇందులో సేమ్ అయింది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిపోయిన మూడో యాంగిల్ ఇక్కడ మిగిలిపోయిన మూడో యాంగిల్కి సేమ్ ఉండాల్సిందే. మూడు యాంగిల్స్ అక్కడ మూడు యాంగిల్స్ సేమ్ అయినాయి. తర్వాత ఓపీ రేడియస్, సర్కిల్కి రేడియస్, ఇక్కడ ఓపీ డాష్ కూడా రేడియసే, ఖచ్చితంగా రేడియస్లు ఎటైనా సేమ్ ఉంటాయి. మళ్ళీ యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్సీ రూల్ ప్రకారం ఇవి రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అది ఒకసారి కాంగ్రెంట్ అయినాయి అంటే ఇక మిగిలిపోయిన పార్ట్స్ కూడా సేమ్ ఉంటాయి ఇందులో అందులో. ఇప్పుడు ఈ ఎంపీ ఉందనుకోండి, ఇక్కడ ఎవరికి ఈక్వల్? పీ డాష్ ఎం డాష్కి ఈక్వల్. 90 డిగ్రీస్కి డబల్ మార్కెట్కి మధ్యలో ఉంది, 90 డిగ్రీస్కి డబల్ మార్కెట్కి మధ్యలో ఉంది. ఇక మిగిలిపోయినది ఇక్కడ మిగిలిపోయింది సేమ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మైనస్ ఓఎన్, చూడండి ఓఎన్ యాక్చువల్గా మనం ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఓఎన్ ఇక్కడెక్కడ ఉంది కాబట్టి ఓఎన్ బదులు ఎంపీ రాద్దాం. రెండు సేమ్ డిస్టెన్స్లు ఉంటాయి కదా, ఎందుకంటే మనం ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఓఎన్ని ఎంపీగా రాద్దాం. మైనస్ ఓఎన్ బదులు ఎంపీ, సేమ్ ఉంటాయి కదా ఈ రెండు, ఓఎన్ ఎంపీ బై ఓపీ మైనస్ ఎంపీ. ఇప్పుడు రండి, ఇక్కడ ఎంపీ ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఎవరికి ఈక్వల్? చూడండి ఇక్కడ ఈ ఎంపీ ఇక్కడ ఎం డాష్ పీ డాష్కి ఈక్వల్, ఎం డాష్ పీ డాష్కి ఈక్వల్. ముందే మీరు అసలు సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఆన్సర్ తయారు చేసుకొని పెట్టుకోండి మనసులో. మీరు మన రెగ్యులర్ ప్రాసెస్ ద్వారా, డైరెక్ట్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ పెట్టుకుని చూసుకోండి అదే ఆన్సర్ వస్తుందా లేదా. మైనస్ ఇక్కడ ఈ ట్రయాంగిల్కి రండి, ఎం డాష్ పీ డాష్ బై ఓపీ బదులు కూడా ఇక్కడ ఓపీ ఎవరికి ఈక్వల్? ఓపీ డాష్కి ఈక్వల్. ఎం డాష్ పీ డాష్ అనేది తీటాకి ఆపోజిట్ సైడ్, ఓపీ డాష్ హైపోటెనస్. సో తీటాకి ఆపోజిట్ బై హైపోటెనస్ అని వచ్చింది రిలేషన్. సో మైనస్ సైన్ తీటా. సో సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా అయిపోయింది. రెగ్యులర్ ప్రాసెస్లో చూడండి, దీన్ని ఏం రాస్తాం? సైన్ ఆఫ్ 180ని 290s అని రాస్తాం ప్లస్ తీటా. రెండు 90లు అంటే ఇది ఒక 90, ఇది రెండు 90లు, రెండు 90లు ప్లస్, రెండు 90లు ప్లస్ అంటే మనం థర్డ్ క్వాడ్రంట్కి వస్తాం. థర్డ్ క్వాడ్రంట్ సైన్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మైనస్, థర్డ్ క్వాడ్రంట్ సైన్ మ్యాచ్ అవ్వదు, థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఉండదు కాబట్టి మైనస్. తర్వాత ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా అవ్వదా? ఇక్కడ ఉంది ఏంటి? ఈవెన్ నెంబర్ ఉంటే చేంజ్ అవ్వదు. సో సైన్ తీటానే రావాలి, వచ్చింది మైనస్ సైన్ తీటా. నెక్స్ట్ కాస్. కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్. ఇదే ఫార్ములా కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం. చెప్పండి, ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఏది? ఇది. ఎక్స్ యాక్సిస్ మీద గీసిన పర్పెండిక్యులర్ ఓఎం ప్రొజెక్షన్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఓఎం. మర్చిపోద్దు, మైనస్ పెట్టాలి. ఎందుకు? ఓఎం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ప్రకారం ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ బై రేడియస్ ఓపీ. ఇక డైరెక్ట్ చెప్పండి, ఓఎం ఇక్కడ ఎవరికి ఈక్వల్? ఓఎం డాష్కి ఈక్వల్. ఇంతగా ఇక్కడ రాసాం కదా, ఇక్కడ ఓఎం ఇక్కడ ఓఎం డాష్లు సేమ్. సో ఓఎం బదులు ఇప్పుడు నేను ఓఎం డాష్ బై ఓపీ డాష్. సో మైనస్ ఓఎం డాష్ బై ఓపీ డాష్. ఈ ట్రయాంగిల్లో ఆలోచించుకోండి. ఓఎం డాష్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, తీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే కాస్. అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే కాస్.
సో కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా మైనస్ కాస్ తీటా అవుతుంది. సో ఇప్పుడు tan ఆఫ్ 180 ప్లస్ తీటా కావాలి. మీరేం చేస్తారు, సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటాని కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటాతో డివైడ్ చేయండి. మీరు ఫస్ట్ ఆలోచించుకోండి, tan ఆఫ్ 180 ప్లస్ తీటాని డైరెక్ట్ రూల్ ప్రకారం మనం మాట్లాడదాం, ఫటాఫట్ చేద్దాం. tan ఆఫ్ 290 ప్లస్ తీటా, 290 ప్లస్ 190, 290 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ tan మ్యాచ్ అయింది. సో ప్లస్ 2 ఉంటే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాకూడదు. సో tan రావాలి, tan తీటానే రావాలండి దీనికి ఆన్సర్. tan ఆఫ్ 180 ప్లస్ తీటా tan తీటా రావాలి. చూద్దాం. సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఇంతకు ఎంత వచ్చిందండి ఆన్సర్, మైనస్ సైన్ తీటా వచ్చింది. కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటాకి ఆన్సర్ ఏమొచ్చింది, మైనస్ కాస్ తీటా వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్, సైన్ బై కాస్ అయితే వస్తుంది, tan వస్తుంది, వచ్చింది. ఇవి ప్రూఫ్. ఓకేనా. ఇంకొకటి చేసి ఇక అన్నీ ఇలానే ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇంకా మనం ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చేసి మనం క్లోజ్ చేసేసుకుందాం. రైట్. మూడోది ఏంటంటే తీటాకి 270 ప్లస్ తీటాకి మధ్య రిలేషన్ చూద్దాం. 270 ప్లస్ తీటా, 270 ఎక్కడ, 90, 180, 270, ఇది 270 ప్లస్ తీటా అంటే ఇంకా ప్లస్ అంటే ఇక్కడ దాకా వస్తాం. పి ఇక్కడ ఉన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి, వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి. ఈ పాయింట్ని మనం ఎం అందాం, ఈ పాయింట్ని మనం ఎన్ అందాం. సో ఎక్స్ మీద ప్రొజెక్షన్ ఓఎం, వై మీద ప్రొజెక్షన్ ఓఎన్ ఈ పాయింట్ నుంచి. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా తయారు చేద్దాం. ముందే ఆలోచించండి, సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఆన్సర్ ఏం రావాలి మన డైరెక్ట్ మెథడ్ ద్వారా. 270 ప్లస్ ఏ క్వాడ్రంట్ డైరెక్ట్ చేద్దాం. ఇక మనం 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్ అర్థమవుతూనే ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మైనస్ పెడతాం. 270 అంటే 3 90లు, 3 90s, 3 ఆడ్ నెంబర్ కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి. సో సైన్ కాస్ అవ్వాలి, మైనస్ కాస్ తీటా. ఇది రావాలి ఆన్సర్. చెక్ చేద్దాం. సైన్ ఫార్ములా ఏంటి, ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ బై రేడియస్. ఇదేమో డైరెక్ట్ ప్రాసెస్ ద్వారా మనం తెలుసుకున్న ఆన్సర్ ఇది రావాలి. ఇదేమో మన సర్కిల్ నుంచి తయారు చేసుకుంటున్న ఆన్సర్. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఇది సేమ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ ఏది, వై యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఓఎన్, బట్ అది నెగిటివ్ వై యాక్సిస్ కదా, ఓఎన్కి మైనస్ పెట్టాలి బై రేడియస్ ఓపి. సార్ దీన్ని ఎలా ఉంచండి, మళ్ళీ ఏం చేద్దాం మనం సేమ్ ఇంతకుముందు చేసినట్టే. తీటా యాంగిల్ చేసేటట్టు ఇక్కడ ఇంకో లైన్ గీయండి, దీన్ని పీ డాష్ అనండి. దీని నుంచి ఎక్స్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి, దీన్ని ఎం డాష్ అనండి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఏది, ఓఎన్పి, ఓఎన్పి తర్వాత ఓఎం డాష్ పి డాష్, ఓఎం డాష్ పి డాష్. చూడండి, ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇక మూడో యాంగిల్ ఎట్లాగో ఇక్కడ సేమ్ ఉండాల్సిందే. అండ్ ఓపీ రేడియస్, ఇక్కడ ఓపీ డాష్ రేడియస్. మళ్ళీ ఏఎస్సీ ఎగ్జామ్ ప్రకారం రెండు కాంగ్రెంట్ కాబట్టి మిగిలిపోయిన వాళ్ళు సేమ్ ఉంటారు. సింగిల్ మార్కింగ్కి 90కి మధ్యలో ఉన్నది, సింగిల్ మార్కింగ్కి 90కి మధ్యలో ఉన్నది సేమ్. డబల్ మార్కింగ్కి 90కి మధ్యలో ఉన్నది, డబల్ మార్కింగ్కి 90కి మధ్యలో ఉన్నది సేమ్. చలో, ఇక మైనస్ ఓఎన్. ఇక్కడ ఓఎన్ అంటే ఇక్కడ ఎవరికి ఈక్వల్, ఓఎం డాష్, ఓఎన్ ఓఎం డాష్కి ఈక్వల్ కదా. సో మైనస్ ఓఎం డాష్ బై ఓపీ ఎవరికి ఈక్వల్, ఓపీ డాష్. ఓపీ డాష్కి ఈక్వల్. సో మైనస్ ఓఎం డాష్ బై ఓపీ డాష్. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ఓఎం డాష్ బై ఓపీ డాష్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాస్, మైనస్ కాస్ తీటా. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఇస్ మైనస్ కాస్ తీటా, మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో 270 ప్లస్ తీటా ఎలా అయితే వచ్చిందో సేమ్ కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా కావాలన్నా కూడా అదే. చెప్పండి, కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటాకి జనరల్ ఫార్ములా ఏంటి, ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్. ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఏది, ఇది కదా ఓఎం.
270 ప్లస్ తీటా అని చూడాలండి మీరు. ఇది 270 ప్లస్ తీటా అంటే ఇది దీని నుంచి ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఓఎం పాజిటివ్, ఎందుకంటే ఓఎం అటు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా, రేడియస్ ఓపి. సో ఈ ట్రయాంగిల్లో ఓఎం, ఇక్కడ ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్పి కదండి. ఓఎం మనం ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ, ఈ ట్రయాంగిల్ ఇక్కడ, వీళ్ళల్లోనే ఉండాలి. మనం మాట్లాడుకునే పార్ట్స్ కూడా వాళ్ళల్లోని పార్ట్స్ అయి ఉండాలి. కానీ ఓఎం ఈ ట్రయాంగిల్కి సంబంధించింది కాదు కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఎవరికి సమానమో చూసుకోండి. ఓఎం ఎన్పికి సమానం. సో ఓఎం బదులు ఎన్పి రాద్దాం బై ఓపి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎన్పి మనం ఎవరికి ఈక్వల్ అని రాసుకున్నాం. ఎన్పిని పి డాష్ ఎం డాష్కి ఈక్వల్ అని రాసుకున్నాం. పి డాష్ ఎం డాష్ బై ఓపిని ఓపి డాష్, పి డాష్ ఎం డాష్ బై ఓపి డాష్. తీటాకి ఇది ఆపోజిట్ సైడ్, పి డాష్ ఎం డాష్ బై హైపోటెనస్. సో సైన్ తీటా. సో కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా సైన్ తీటా వచ్చింది. మైనస్ ఎందుకు రాలేదు? 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్, కాసు ఫోర్త్ క్వాడ్రంట్ మ్యాచింగ్ కాబట్టి ప్లస్లోనే ఆన్సర్ రావాలి. 270 అంటే 390s కాబట్టి 3 కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కావాలి. సో టాన్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఏమవుతుంది అప్పుడు? సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా యొక్క ఆన్సరు మైనస్ కాస్ తీటా బై కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటాకి సైన్ తీటా. సో దట్ ఈస్ ఫైనల్లీ మైనస్ కాట్ తీటా. ఇట్లా వచ్చినాయండి ఈ ప్రూఫ్లు. ఇంకా మనం ఎన్ని చేసుకుంటూ పోయినా ఒకటే విషయం, యాంగిల్ గీయటం, దానికి సమానమైన యాంగిల్ని ఫస్ట్ క్వాడ్రాంట్లో గీయటం, రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేయటం, రేషియో రాయటం, అన్ని ప్రూఫ్లు వచ్చేస్తాయి. ఓకేనా? ఇక మనం ఆబ్జెక్టివ్స్కి వెళ్ళిపోదాం. రైట్, ఇది మనకి ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. యాక్చువల్గా ఇవాళ ఈ వీడియోలో మనం అన్ని ఎంసెట్లో అడిగిన క్వశ్చన్సే చూస్తున్నాం. ఎందుకంటే జేఈలో ఉన్నాయి ఈ క్వశ్చన్స్ నుంచి, ఈ కాన్సెప్ట్ నుంచి జేఈలో కూడా ఉన్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయంటే వేరే టాపిక్స్ కూడా లింక్ అయ్యాయి. అంటే కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్స్ కూడా లింక్ అయినాయి. సో ఇంకా మనం ఆ టాపిక్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను వాటిని రాయలేదు. ఆ టాపిక్లో మనం కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను ఈ టాపిక్ ఆ టాపిక్ కలిసి ఆ క్వశ్చన్స్ అక్కడ ఇస్తాను. జేఈ అంటే అదే కదండి, ఒకటే టాపిక్, ప్యూర్ ఒకటే టాపిక్ మీద క్వశ్చన్స్ దొరకడం కష్టం. ఎంసెట్లో మనం అడిగాడు ఎస్పెషల్గా ఇదే ప్యూర్ టాపిక్ మీద. ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఇవాళ వీడియోలు అన్నీ. సో సైన్ 120 కాస్ 150 మైనస్ కాస్ 240 సైన్ 330. ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని పోతాం, అంతే, ఏం లేదు. సైన్ 120 అంటే ఏం రాయాలి? సైన్ 180 మైనస్ 60గా రాయండి. లేదు సైన్ 90 ప్లస్ 30గా కూడా రాయొచ్చు. ఏంటి కండిషన్? ఇక్కడ రాసి ఈ ఫస్ట్ నెంబరు 90 మల్టిపుల్ అయి ఉండాలి. అంతేగాని సైన్ 120ని సార్ నేను సైన్ 100 ప్లస్ 20 రాస్తా సార్ అంటే కుదరదు. ఈ నెంబరు 90 మల్టిపుల్ కాదు కదా. 91 సార్ 90, 92 సార్ 180, 93 సార్ 270 అట్లా అయి ఉండాలి కదా. 90 మల్టిపుల్స్ అయి ఉండాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. 180 మైనస్ 60 కాగానే సైన్ 90 ప్లస్ 30కి ఎలా రాసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. చలో 180 మైనస్, ఇప్పుడు మనం ఏంటి ఆలోచించాలి, మైండ్లో ఏం వర్క్ జరగాలి ఇప్పుడు? సైన్ 180 అంటే 2 90లు మైనస్ 60 అన్నట్టు. చెప్పండి క్వాడ్రంట్ ఏంటి? 290s. 290s అంటే ఇది ఫస్ట్ 90, ఇది సెకండ్ 90. 290s మైనస్ అంటే 290s మైనస్ అంటే వెనక్కి వస్తాం, సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తాం. సైను సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మ్యాచింగ్ అయింది. అండ్ 2 ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. సో సైన్ ఇక్కడ యాంగిల్ 60. సో సైన్ 60 ఎంత? √3/2. సో సైన్ ఆఫ్ 120 వాల్యూ √3/2 ఇంటూ నెక్స్ట్ కాస్ ఆఫ్ 150 కావాలి. కాస్ ఆఫ్ 150 నేను రాస్తారు మీరు కాస్ 90 ప్లస్ 60గా రాయొచ్చు, మళ్ళీ 180 మైనస్ 30గా రాయొచ్చు. ఈసారి 90 ప్లస్ 60గా రాద్దాం వెరైటీగా. ఇలా చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుందండి. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. కాస్ ఆఫ్ 90 ప్లస్ 60గా రాస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? క్వాడ్రంట్ డిసైడ్ అవ్వండి. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, 190 అని రాసుకుని కావాలంటే 190 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాసు మ్యాచ్ అవ్వదు, మైనస్. అండ్ 1 ఆడ్ నెంబర్ కాబట్టి ట్రైగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి, కాసు సైన్ అవ్వాలి, సైన్ 60. సో మైనస్ సైన్ 60. సైన్ 60 ఎంత అంటే √3/2. సో ఇది కూడా మైనస్ √3/2 వచ్చింది. మైనస్ నెక్స్ట్ కాస్ 240. కాస్ 240 ఏమని రాస్తారు? కాస్ ఆఫ్ 180 ప్లస్ 60గా రాయొచ్చు, లేదా 270 మైనస్ 30గా రాయొచ్చు.
180 అంటే 2 90లు ప్లస్ 60. క్వాడ్రాంట్ చెప్పండి. 2 90లు అంటే ఇది ప్లస్ 2 90ల తర్వాత ప్లస్ ఉంది అంటే 2 90ల తర్వాత ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రాంట్లో పోతాం. కాసు థర్డ్ క్వాడ్రాంట్ మ్యాచింగ్ లేదు, మైనస్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మైనస్ పెట్టండి. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి కాసు మారదు, కాసే ఉంచాలి. కాస్ 60 దట్ ఈక్వల్ టు మైనస్ కాస్ 60 1/2. సో ఇక్కడ మైనస్ 1/2 వస్తుంది. నెక్స్ట్ సైన్ 330. సైన్ ఆఫ్ 330 సైన్ ఆఫ్ 360 మైనస్ 30 అని రాద్దాం, లేదా 270 ప్లస్ 60 రాయొచ్చు, ఎలా అయినా ఒకటి. సైన్ ఆఫ్ 360ని 4 90s అని రాద్దాం. 4 90లు 360 కదా, 4 90s అంటే 4 మల్టిపుల్ కదా, అంటే ఇక్కడికే వస్తాం, స్టార్టింగ్ పాయింట్కి వస్తాం. 1 90, 2 90లు, 3 90లు, 4 90లు ఇక్కడికే వచ్చాం. 490 బట్ మైనస్ ఉంది. 490 దగ్గర నుంచి మైనస్ అంటే మీరు థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తారు. సో సైను థర్డ్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు కదా, కాబట్టి మైనస్లో ఉంటుంది ఆన్సర్. అండ్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వకూడదు, సైనే 30 ఇక్కడ ఉంది 30. సో మైనస్ సైన్ 30 1/2. సో ఇక్కడ మైనస్ 1/2 అంతగా అయిపోయింది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 3/2 2 2 4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ఇంకో మైనస్ మైనస్ 1/2 ఇంటూ 1/2 1/4. సో మైనస్ 4/4 వస్తుంది. దట్ ఈక్వల్ టు -1. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. రైట్, ఒక మంచి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇది. లేటెస్ట్గా ఎంసెట్లో అడిగిన క్వశ్చన్, ప్రీవియస్గా 2020లో అడిగిన క్వశ్చన్. సో సైన్ పవర్ 4 π/8 కాస్ పవర్ 4 3π/8 సైన్ పవర్ 4 3π/8 నోటితో చదవాలంటే కష్టంగా ఉంది కదా, సో కాంప్లికేటెడ్గా అనిపిస్తుందండి. ఎంత బాగా డిజైన్ చేశారో చూద్దాం. సో సైన్ మీరు క్వశ్చన్ రాస్తాను మళ్ళీ ఒకసారి. సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 3π/8. ఈ పైలల్లో ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఈ మోడల్ అన్నీ ఈజీగానే ఉంటాయి, పైలల్లో ఉండేవి. మీకు ముందు చాలా మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తాం మనం ఇట్లా పైలల్లో ఉండే వాటిలో. మీకు నేను చెప్తాను కూడా ఏ కాన్సెప్ట్ని ఎలా గుర్తుపట్టాలి అన్నది కూడా మీకు నేను నేర్పుతాను. నేను మీ దాని గురించి ఏం కంగారు పడద్దు, చూడండి. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది π/8 కదా, ఇక్కడ ఇంకొక π/8 దాక్కొని ఉంది, అది సాధ్యమవుతుందా మీకు కనిపెట్టడం చూడండి. అక్కడ మనకి పని తేలికవుతుంది. ఇది π/8 పెయిర్స్ ఉంటారండి, సేమ్ ఉంటారు. ఇప్పుడు ఇది π/8 కదా, ఎక్కడో ఇంకో π/8 ఉంది, అది కనిపెట్టడం ఇంపార్టెంట్. కొంచెం ఇక్కడ కొంత మనం ప్రదర్శించాల్సి వస్తుంది, కొంత టాలెంట్ని. ఈ 7π/8 కొంత అలవాటు మీద వచ్చేస్తుందండి. ఇది ఎలా గుర్తుపట్టారు సార్ మీరు నన్ను అడగద్దంటే, నాకు స్టార్టింగ్లో ఇబ్బంది ఉండేది. ఒకప్పుడు ప్రాక్టీస్ చేయగా దాన్ని చూస్తే గుర్తుకొచ్చేస్తుంది. 8 to 7 గ్యాప్ ఎంత అండి? 1. గెట్ని సింపుల్ గుర్తుపెట్టుకోండి. 8కి 7కి గ్యాప్ ఎంత ఉంది? 1. సో ఈ π/8 ఇది కూడా π/8. π/8 ఇలా 7π/8గా దాక్కునింది. దీన్ని ఎలా విడదీస్తామంటే π మైనస్ π/8 అని రాసామనుకోండి. దీన్ని ఎల్సిఎం చేయండి మామూలుగా. 8 1s are 8, ఇక్కడ కూడా 1 అనుకుందాం. 8 1s are 8π. 8π మైనస్ 1π 7π/8 వస్తుంది కదా. సో 7π/8ని ఇలా రాయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. π/2లలో రాసేవి కూడా మన ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ టెక్నిక్ అక్కడ చెప్తాను నేను. సో 7π/8 చూడగానే మీకు ఏం కనపడాలి? ఇది π/8గా కనపడాలి. π/8 అని మీకు ఎలా కనపడ్డది? 8కి 7కి గ్యాప్ ఎంత? 1 కదా, 1π/8. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ 5π/8 కనపడింది అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 8కి 5కి గ్యాప్ ఎంత? 3. 3π/8. వీళ్ళిద్దరిని ఇంటర్లింక్ చేస్తూ రాయొచ్చు. సో 5π/8 కనపడితే అక్కడ 3π/8 ఉన్నట్టే, 3π/8 కనపడితే అక్కడ 5π/8 ఉన్నట్టే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ పవర్ 4π/8 ఇలానే ఉంచుదాం. లాస్ట్గా ఉన్న ఈ టర్మ్ని సైన్ పవర్ 4 ఆఫ్ π మైనస్ π/8 అని రాద్దాం. 7π/8 π మైనస్ π/8 అని రాద్దాం. మీకు ఏం చెప్పాను నేను? 3π/8 కనపడితే 5π/8 ఉన్నట్టే, కానీ కాస్లో 5π/8 ఉందా ఎక్కడన్నా? లేదు. కాస్ 7π/8 లేదు, ఇక్కడ కాస్లో 5π/8 లేదు. కానీ సైన్లలో చూడండి, సైన్ ఇది 3π/8, సైన్ ఇది 5π/8. ఇవి రెండు వేరువేరా? కాదు. 3π/8 5π/8 ఒకటే. మీకు ఇప్పుడే చెప్పాను కదండి, రెండు సైన్లలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఓపెన్గా రాద్దాం, చేంజ్ చేసి రాద్దాం. ఇది అలా రాయండి, కాస్ పవర్ 4 3π/8 మైనస్ సైన్ పవర్ 4 3π/8
ప్లస్ ఇది sin పవర్ 4 π మైనస్ 3π/8 అనమాట. ఇది 5π/8 అనేది π మైనస్ 3π/8, 8 ఇంటూ π 8π మైనస్ 3π 5π వస్తుంది. ప్లస్ cos పవర్ 4 7π/8 మైనస్ ఇది రైట్ sin పవర్ 4 π/8 ప్లస్ cos పవర్ 4 3π/8 మైనస్ sin పవర్ 4 3π/8. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఏం చేయాలి? పై అంటే 180 మైనస్ 180 అంటే మీరు దీన్ని 290s అని ఊహించుకోండి. 290s మైనస్ అంటే 290 అంటే ఇదే కదండి. మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సైను సెకండ్ క్వాడ్రంట్ మ్యాచింగ్, సో పాజిటివే. ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలా, టు ఈవెన్ నెంబర్ చేంజ్ అవ్వదు. సో సైన్ ఏ sin పవర్ 4 3π/8 వస్తుంది ఫైనల్గా, పవర్ 4 ఉంది కాబట్టి. ప్లస్ ఇది cos పవర్ 4 7π/8 సేమ్ స్టోరీ, మైనస్ పెట్టండి. పై అంటే 290s అనుకోండి, 290s మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ సైన్ మ్యాచ్ అయింది కాబట్టి ప్లస్ పెట్టక్కర్లేదు. ఇక్కడ దీన్ని ప్లస్ చేశారు, ఇది ఈ మైనస్ ఇక్కడ పెట్టారు, దీనికి ప్లస్ రాబోతున్నది, ఆ ప్లస్ మనం రాయక్కర్లేదు. అండ్ 290sలో 2 ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాదు. సో sin పవర్ 4 ఇది π/8. ఇది గమనించండి, మైనస్ sin పవర్ 4 π/8, ఇక్కడ ప్లస్ sin పవర్ 4 π/8 క్యాన్సిల్. అలాగనే ఇవి రెండు క్యాన్సిల్. సరే, అట్లా పరిపెట్టాడు. మనం ఇది కూడా చేంజ్ చేయాల్సి ఉండే, ఇప్పుడు చేద్దాం. cos పవర్ 4 3π/8 ప్లస్ cos పవర్ 4 π మైనస్ π/8 అని రాయండి. దీన్ని 7π/8 π మైనస్ π/8, 8 ఇంటూ π 8π మైనస్ π 7π అవుతుంది కదా. సో cos పవర్ 4 3π/8 చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్తున్నానండి. π మైనస్ అంటే ఏం రాద్దాం మనం, 290s అని రాద్దాం. 290s మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాసు మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. కానీ cos పవర్ 4 అంటే పవర్ 4 అంటే cos పవర్ 4 అంటే దాని అర్థం ఏంటండి, మొత్తానికి హోల్ పవర్ 4 అని అర్థం. సో లోపల నెగిటివ్ రాబోతుంది, నెగిటివే రావాలి అంతేగా. 290 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాసు మిస్ మ్యాచ్ కాబట్టి మైనస్ రావాలి. కానీ పైన 4 ఉంది కాబట్టి మైనస్కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి, సో పవర్ 4 ఉన్నప్పుడు అది మైనస్ అయినా ప్లస్ ఏ రాస్తాం కాబట్టి మనం క్వాడ్రంట్ గురించి అసలు డిస్కస్ చేయటమే అవసరం లేదు. ఊరికే మనం అలవాట్లు ప్రాక్టీస్ కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి అలా చేసుకుంటూ వచ్చా. అది ఏ క్వాడ్రంట్ అయినా కానివ్వండి, అది మ్యాచ్ అన్నా అవనండి, మ్యాచ్ కాకపోనివ్వండి, పైన 4 ఉంది కాబట్టి ప్లస్ఏ వస్తుంది. మనం చూసుకోవాల్సింది ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా లేదా అంతవరకే. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి చేంజ్ కాదు. cos పవర్ 4 π/8. ఇక్కడ కొంత మనకి ఒక ఫార్ములా అవసరం ఉంది. మీరు అనొచ్చు సార్ ఓన్లీ ప్యూర్గా ఈ కాన్సెప్ట్ మీద రాస్తా అన్నారు కదా ఆబ్జెక్ట్ అని, అట్లా దొరకట్లేదండి. కొన్ని ఉన్నాయి, కొంత నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఆ కాన్సెప్ట్ కూడా కొంత ఇక్కడ అవసరం ఉంది. బట్ మెజారిటీ పోర్షన్ మనం ఈ కాన్సెప్టే వాడాం కాబట్టి దీన్ని ఇక్కడ మీకు చెప్పాను. సో ఇది మనం చెప్పుకోబోతున్నాం. ఒకసారి ఇది చూడండి. cos స్క్వేర్ తీటా ఫార్ములా 1 ప్లస్ cos 2θ/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనం చేసుకుంటాం. అయిపోయిన వాళ్ళకి అసలు ఇది కూడా పరిచయం అండి. cos స్క్వేర్ తీటాని 1 ప్లస్ cos 2θ/2 అని రాయొచ్చు. ఇది సార్ ఇక్కడ cos స్క్వేర్ తీటా ఎక్కడ ఉంది మరి, ఇది స్క్వేర్ రాయొచ్చు కదా, స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ 3π/8 హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్. అది cos స్క్వేర్ తీటా. సో 1 ప్లస్ cos 2θ 2 ఇంటూ 3π/8/2 హోల్ స్క్వేర్ అలానే ఉందండి, ఇలానే ఉంచండి. ప్లస్ సేమ్ cos స్క్వేర్ తీటా 1 ప్లస్ cos 2θ/2 హోల్ స్క్వేర్ అలానే. మీకు డౌట్ రావాలి, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? cos పవర్ 4 3π/8ని cos స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్గా రాసి ఇందులో cos స్క్వేర్ తీటాకి ఈ ఫార్ములాని, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను చెబుతుంటే మీకు అనిపిస్తుంది ఓహో దీనికి ఇలా చేశారా అంటే అర్థమైపోతుంది. ఇక్కడ నేను చెప్తున్న ప్రాసెస్ అర్థం కావటం కాదండి ముఖ్యం, ఆ ఐడియా మీకు రావటం ముఖ్యం. ఎగ్జామ్లో
ఇది కాకుండా ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, కానీ ఆ క్వశ్చన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఐడియా రావడం ఇంపార్టెంట్. ఎవరో చేసిన దాన్ని చూస్తుంటే అర్థం కావడం ముఖ్యం కాదు. ఇక్కడ ఐడియా ఎలా వచ్చింది అనేది మీకు నేను చెప్తాను. చూడండి, 3π/8 మనం పైలలో కొన్ని యాంగిల్స్ బాగా పరిచయం చేసుకుంటే మీకు అర్థమైందండి. ఇప్పుడు π/4 ఉందనుకోండి, మనకు తెలిసిన వాల్యూ స్టాండర్డ్ యాంగిల్స్ అంటాం చూడండి. ఇప్పుడు sin 30, sin 60, sin 45, sin 90 ఇవన్నీ స్టాండర్డ్ యాంగిల్సే కదా. ఈ వాల్యూస్ మనం టేబుల్లో నేర్చేసుకుంటాం కదా. అలాగనే sin 135, sin 120 ఇందాక ఫస్ట్ బిట్లో చేసాం కదా. ఈ వాల్యూస్ను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఏది స్టాండర్డ్ యాంగిల్ సాయంతో వీటిని తయారు చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు sin 20 ఉందనుకోండి, రాదు. ఈ యాంగిల్ మనకు రాదు. ఇది మనం ట్రిగనోమెట్రిక్స్ బుక్స్ తీసుకుంటే 0 పాయింట్లలో ఏదో వస్తుంది. ఈ యాంగిల్స్ మనకి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. వీటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం మనకు అవసరం ఉండదు కూడా. అట్లాంటి క్వశ్చన్స్ మనకు రావు. సో 45లు 60లు 90లు ఇవన్నీ స్టాండర్డ్ యాంగిల్స్. స్టాండర్డ్ యాంగిల్ ఇక్కడ ఉందా అని చూసుకుంటారు మీరు. ఇది స్టాండర్డ్ యాంగిలా అంటే దీని వాల్యూ మనకి తెలుసా? ఇది పైలల్లో ఉంది కదండి, గుర్తుపట్టడం కొంచెం కష్టం. మనం గుర్తుపట్టామనుకోండి 3 × 180/8 అది అంటే 2 4s are 290s, 2 2s are 245. సో ఇది మొత్తానికి ఎంత అయిందండి? 45 3s are 135/2. 135/2 అనమాట 3π/8. 135 మనం తెలుసుకోవచ్చు. ఎందుకు? sin 135 ఏమని రాయొచ్చు? sin 90 + 45 అని రాయొచ్చు. కాబట్టి sin 135 మనకు తెలుసు. కానీ 135/2 మళ్ళీ కష్టం. కాబట్టి ఇక్కడ ఇది 135 అయిందనుకోండి, తెలుసుకోవడం ఈజీ. అంటే ఇక్కడ ఉన్న 135/2 ఎప్పుడు 135 అవుతుంది? ఇంటూ 2 చేస్తే అవుతుంది. లాజిక్ ఆలోచించండి. మనకి ఇక్కడ ఉంది 135/2, కానీ మనకు కావాల్సింది 135. అంటే ఇక్కడ ఇది θ/2 రూపంలో ఉంది. లేదా దీన్నే తీటా అనుకోండి, ఇది తీటా అనుకోండి. అంటే cos⁴θ లాగా ఉంది అనుకుంటే మనకి ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి? 2 తీటాలలోకి మారాలి. తీటా 2 తీటాలలోకి మారాలి. ఎందుకంటే తీటాలో /2 ఉంది. తీటా 135/2 అవుతుంది కదా. ఇక్కడ ఈ 2 పోవాలంటే 2 తీటా తీసుకుంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 135 అవుతుంది. సో 2 తీటా రావాలి. తీటా నుంచి 2 తీటాకి మధ్య రిలేషన్ ఏముంది అని అప్పుడు ఆలోచన వస్తుందండి. cos⁴ అంటే సరే cos⁴లో ఎలాగో ఓ స్క్వేర్ ఉంటుంది కదా, పైన స్క్వేర్ వదిలిపెట్టండి. ఒక స్క్వేర్ ఉంది, తీటా ఉంది, తీటా 2 తీటాగా మారాలి. ఇలా ఆలోచనలు డెవలప్ అవుతాయి. చూడండి, దీనికి ఎక్కువ టైం పట్టదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది. ప్రాక్టీస్ చేస్తే చూడగానే స్ట్రైక్ అవుతాయి మనకి. ఇవి డెఫినెట్గా అవుతాయండి, 100% అయితే డౌటే లేదు. మీకు ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. సో తీటా 2 తీటాగా మారాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మనకు ఆలోచన వస్తుంది, ఓహో cos²θ 2 తీటాగా మారే రిలేషన్ ఏముంది, ఇంట్లో వచ్చిందండి ఆలోచన. సో అలా ఇప్పుడు ఇక్కడ ఇది తీటా అయితే 2 తీటా అయింది. మన ఎత్తు ఫలించింది, మన ఆలోచన ఫలించి ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? 2 4s కదండి, 3π/4గా మారింది. /2 హోల్ స్క్వేర్. అలానే 1 ఇది కూడా అంతే, π/8 180/8 అంటే 2 4s are 290s, 2 2s are 245 అంటే 45/2 అండి. ఇది 45/2 π/8. 45 మనకు తెలుసు కదండి. సో యాక్చువల్గా 45/2 వాల్యూస్ 135/2 వాల్యూస్ కూడా మనకు తెలుసుకోవచ్చు. అవి కూడా గుర్తుపెట్టచ్చు. అంత కాంప్లికేటెడ్ నెంబర్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవడం? 45/2 గురించి ఎందుకు ఆలోచిస్తారు? 45 అంటే మీకు ఈజీయే కదా. అందుకని 45/2ని 2తో ఇంటూ చేస్తేనే కదా 45 వచ్చేది. అందుకని 2తో ఇంటూ చేసేటట్టు ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 2 క్యాన్సిల్ అవుతుంది, π/4 వస్తుంది. ఇక వీటి వాల్యూస్ పెట్టడమే ఆలస్యం. cos 135, ఇది 135 అండి. cos 135 చలో, ఇక్కడ కూడా మనకి ఈ కాన్సెప్ట్ వచ్చింది ఈ బిట్లో. సో cos ఆఫ్ 180 - 45, cos ఆఫ్ 180 - 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాస్ మ్యాచింగ్ అవ్వదు, మైనస్ పెట్టండి. 180 అంటే 2 90లు, 2 ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ చేంజ్ కాదు. సో cos 45 అంటే -1/√2. సో ఇది -1/√2 మొత్తానికి /2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇది డైరెక్ట్ cos 45 1/√2 /2 హోల్ స్క్వేర్. మీకు కొంత అలవాటు ఉన్న వాళ్ళైతేనేమో దీన్ని మీరు
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ బై 2ని చేయటం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ బై 2 చేయటం అంతా చేయొచ్చు. లేదు కొంత నేను చెప్పేది అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే దీనికి ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ బై 2 అంటే ఇది బై 4 అండి, ఎలాగో 1 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ పైన అలానే హోల్ స్క్వేర్ ఉంచండి. ఇది 1 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అలానే ఉంచండి, బై 4 అలానే ఉంచండి. ఇక్కడ వరకు న్యూమరేటర్ డినామినేటర్ స్క్వేర్స్ చేశాను. సో మొత్తానికి బై 4 పెట్టండి. ఈ 4 ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని కలిపితే మనకి 2ab టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి 2a² ప్లస్ 2b స్క్వేర్ వస్తుంది. రాసుకోండి ఎక్కడ ఫార్ములా అది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రెండు కలిపితే 2a² ప్లస్ 2b స్క్వేర్ ఫార్ములా వస్తుంది. సారీ 2b స్క్వేర్ వస్తుంది. సో 2a² ప్లస్ 2b స్క్వేర్. ఏ అంటే 1, బి అంటే 1/2. సింప్లిఫై చేస్తే 2 ప్లస్ 2 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 1/2 అవుతుంది, బై 4. 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1/4. సో 3/4. ఎంత పని పెట్టాడో చూడండి. కానీ మనం చేసుకుంటూ పోతే ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ కదా లేట్ అవుతుంది. నేను అందుకనే నా ఛానల్లో మీకు చెప్తానండి, నేను క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పట్లేదండి. మనకి ఆ టైంలో మన బ్రెయిన్ ఎలా పనిచేయాలనే ట్రైనింగ్ కూడా ఇవ్వటమే నాకు అసలు నా మనసులో ఉన్న ఉద్దేశం. అది నేను ఇవ్వగలుగుతున్నాను లేదు నాకు తెలియదు, అది మీకే తెలియాలి. బట్ నా మనసులో అనిపిస్తుంది. చూడగానే మనం ఏదో ఫార్ములాలు వాడతాం, ఈ ఫార్ములా వాడాలంటే ఆడండి అని చాలామంది అంటారు. ఆ ఫార్ములా ఎలా ఎలిగింది ఈయనకి అన్నది మీకు తెలిస్తేనే కదా మీకు ఎలిగేది ఆ ఫార్ములా ఐడియా వచ్చేది. సో ఇది ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ని అందరూ స్కిప్ చేస్తుంటారు, బట్ ఇదే పెద్ద క్రూషియల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ ఇది కూడా లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్, టీఎస్ ఎంసెట్ 2019లో అడిగాడండి. ఏంటి సార్ మీరు అన్ని ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ క్వశ్చన్స్ చేస్తానంటే నేను ఒక బుక్ రిఫర్ చేసి కొన్ని క్వశ్చన్స్ రాశానండి. వేరే ఏపీ ఎంసెట్లో ఉన్నాయి, వీటి లింక్తో కొంత వేరే కాన్సెప్ట్స్ కలిసి జేఈలో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇస్తున్నాను మీకు. నేను చెప్పాను కదా ఈ వీడియో తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ పెడతాను అని, మీరు ఎంత బాగా దాన్ని అప్లై చేయగలుగుతున్నారని నేర్చుకోవడానికి అందులో వస్తాయండి. సో మోడల్ కోసమే కాబట్టి ఒక బుక్ రిఫర్ చేసిన ఆ బుక్లో రాశాను నేను. ఎంత బాగా డిజైన్ చేశాడండి నిజంగా. క్వశ్చన్ ఎంత తెలివిగా డిజైన్ చేస్తారంటే ఇందులో ఎన్నెన్ని కాన్సెప్ట్స్ కూర్పు ఉన్నదో చూద్దరు మీరు. చూడండి, sin² 3 డిగ్రీస్ మెన్షన్ చేశాడండి, లేకపోతే ఏమయ్యేది 3 రేడియన్ సిస్టమ్ అయ్యేది. స్టార్టింగ్లో చెప్పాను. ప్లస్ sin² 6 డిగ్రీస్ ప్లస్ sin² 9 డిగ్రీస్ ప్లస్ అలా 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 పోతూ ఎక్కడ దాకా sin² 84 డిగ్రీస్ ప్లస్ sin² 87 డిగ్రీస్ ప్లస్ sin² 90 డిగ్రీస్. ఇక్కడ వరకు దీంతో మనకు పని లేదండి, దాని వాల్యూ మనకు తెలియదు. sin 91 కాబట్టి దాని స్క్వేర్ కూడా 1 అవుతుంది. ఇక వీళ్ళెవరు, వీళ్ళ ఆన్సర్లో మనకు తెలియదే. sin 3 అంటే మనకి ఏమైనా టేబుల్లో ఉందా? లేదు. ఇక్కడ లాజిక్ ఏంటో చూడండి. ఖచ్చితంగా 3 ఉంది అంటే దీని కాంప్లిమెంటరీ యాంగిల్ కూడా ఇందులో ఉందో లేదో ఎత్తుక్కోండి. 3కి కాంప్లిమెంటరీ ఎవరండి? కాంప్లిమెంటరీ అంటే మళ్ళీ గుర్తుందో లేదు, 3కి ఎవరు కలిపితే 90 వస్తాయి, 87 కలిపితే 90 వస్తుంది. సో 87 కాంప్లిమెంటరీ 3కి. సో 3 ఉన్నప్పుడు దాని కాంప్లిమెంటరీ ఉందో లేదో ఎత్తుక్కోండి. ఉంది. సో వీళ్ళిద్దరూ రిలేషన్స్ అండి. అలాగనే 6 ఉందనుకోండి, దాని కాంప్లిమెంటరీ ఉందో లేదో చూసుకోండి. ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే ఈ ఒక్కటి పక్కన పెడితే దీన్ని తీసేద్దాం. ఫస్ట్ది లాస్ట్ది కాంప్లిమెంటరీ రిలేషన్స్, ఇటు నుంచి రెండోది వెనక నుంచి రెండోది కాంప్లిమెంటరీ రిలేషన్, ఇటు నుంచి మూడోది ఇప్పుడు దీని వెనక ఉన్నది కాంప్లిమెంటరీ రిలేషన్. సో కాంప్లిమెంటరీ రిలేషన్స్ జంటలు మనం చేసుకుంటూ పోదాం. sin² 3 డిగ్రీస్ దాన్ని ఇక్కడ రాద్దాం, ప్లస్ sin² 87 వీళ్ళు జంట, ప్లస్ sin² 6 డిగ్రీస్ ప్లస్ అటు నుంచి రాద్దాం sin² 84 డిగ్రీస్, ఇది ఒక జంట. ఇలా పోతూ ఉంటే మనం ఎన్ని జంటలు రాయగలుగుతాం అంటే ఇటు నుంచి ఏ నెంబర్ లాస్ట్, ఇటు నుంచి ఏ నెంబర్ వరకు వస్తుంది. సో దీన్ని మనం తెలుసుకోవాలంటే ముందు ఏం చేద్దామంటే, దీనికన్నా ముందు ఇంకా మీకు అర్థం కావాలంటే ముందు అసలు ఈ నెంబర్లు రాద్దామండి. 3, 6, 9, 84, 87 కదా. వీళ్ళు అసలు ఎంతమంది ఉంటారు అనేది లెక్క పెడదాం. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలిస్తే మనకి ఎన్ని జంటలు అవుతాయో తెలుస్తాయి. సో ఎంతమంది ఉంటారో తెలియడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వాడతాం మనం ఏపీ 10th క్లాస్లో. దాన్ని ఎలా వాడతారు అంటే a + n - 1 × d = లాస్ట్ టర్మ్ 87. ఇది ఏపీ కదండి. 3కి 3 కలిపితే 6, 6కి 3 కలిపితే 9, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా వాడాలి. a + n - 1 × d లాస్ట్ టర్మ్కి ఈక్వల్ చేయాలి. ఇందులో n అనుకుంటే ఎంతమందో తెలిసిపోతుంది. a అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3 + n - 1 d డిఫరెన్స్ ఎంత 3 = 87.
సో n-1 ఇంటూ 3 ఈక్వల్ టు ఈ 3 అడిపోతే మైనస్ అవుతుంది. 87 మైనస్ 3 84 అవుతుంది. ఈ 3ని బై చేయండి. n-1 ఈక్వల్ టు 84/3. 3 2s are 6, ఇంకా 2 మిగులుతుంది. 3 8s are 24. n-1 28 అయింది, అంటే n ఈక్వల్ టు 29. సో వీళ్ళు మొత్తం 29 మంది, 29 మెంబర్స్. 29 మందిని మనం జంటలు చేయొచ్చా? చేయలేం కదండి. ఇప్పుడు 29 మంది నిలబడ్డారు. ఇద్దరు జంటలు చేసుకుంటూ పోతే మనకు ఒకడు మిగులుతాడు. సో ఫస్ట్ వాడిని లాస్ట్ వాడిని ఒక జంట చేస్తాం. అట్లా ఎన్ని జంటలు అయితే చెప్పండి? 29 మంది ఉన్నారు కదా, 29 మంది నిలబడితే మీరు ఎన్ని జంటలు చేస్తారు? వాళ్ళని ఎంతమంది జంటలు చేస్తారు? 28 మందిని జంటలు చేస్తారు. ఒకటి పక్కన పెట్టండి. 28 మంది జంటలు అవుతారు. ఎన్ని పెయిర్స్ అవుతారు? 14 పెయిర్స్. సో ఇక్కడ వరకు మనం మొత్తం ఎన్ని పెయిర్స్ చేయగలం జంటల్ని? దీన్ని ఒక జంట చేసాం. ఫస్ట్ది లాస్ట్ది ఒక పెయిర్, ఇటు నుంచి రెండోది, అటు నుంచి రెండోది ఒక పెయిర్. అట్లా ఎన్ని పెయిర్స్ చేయగలం? మొత్తం 14 పెయిర్స్ చేయగలం. ప్లస్ ఒకడు మిగులుతాడు. ఎందుకంటే మొత్తం ఉన్నవాళ్ళు 29 కదా, ఒకడు మిగులుతాడు. ఎవరు ఆ ఒకడు? ఈ ఒకడు ఎలాంటి వాడు అయి ఉండాలి సార్? ఈ 14 పెయిర్స్ గురించి తెలిస్తే మీరు ఆ ఒకటి ఎలాంటి వాడో మీరు కనిపెట్టచ్చు. ముందు ఒక పెయిర్ని పట్టుకుందాం, మీకు అర్థమైపోతుంది లాజిక్. మొత్తం 14 పెయిర్స్ వస్తాయి, ప్లస్ ఇంకొకటి వస్తాడు. ఇది మర్చిపోకండి, ఏదో ఒక టెంపరీ చెప్పేస్తే వాల్యూ తేడా వస్తుంది, అది ఉంది, దాన్ని పక్కన పెట్టాం అంతే. ఇక్కడ వరకు మొత్తం 29 మంది, అంటే 14 జంటలు ప్లస్ ఒకడు మిగులుతాడు. ఈ జంటల స్పెషాలిటీ ఏంటో చూడండి. ఒక జంటను తీసుకుందాం. sin స్క్వేర్ 3 degrees ప్లస్ sin స్క్వేర్ 87 degrees. చూడండి, sin స్క్వేర్ 3 degrees ప్లస్ sin స్క్వేర్ 87ని నేను ఇలా రాయొచ్చు కదండి, 90 మైనస్ 3 అని రాయొచ్చు కదా, 87 కదా. సో sin స్క్వేర్ 3 degrees ఆల్సిల్ బట్టి ఇప్పుడు అప్లై చేయండి. 90 అంటే ఇది, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ మ్యాచింగ్ కాబట్టి ప్లస్ ఏ. అండ్ 90 అంటే 190 కదా, 190 అంటే 1 ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ కాస్ అవ్వాలి. సో ఇది కాస్ స్క్వేర్ 3 degrees. సో sin స్క్వేర్ 87 ఇన్ నన్ అదర్ దాన్ కాస్ స్క్వేర్ 3. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. sin స్క్వేర్ 87 కాస్ స్క్వేర్ 3కి సమానం. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది sin 30 కాస్ 60కి సమానం. వాల్యూస్ మీరు కంపేర్ చేసుకోండి. 30 60 కాంప్లిమెంటరీ కాబట్టి sin స్క్వేర్ 87 నన్ అదర్ దాన్ కాస్ స్క్వేర్ 3. మరి ఇదేమవుతుంది? 1. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. ఇప్పుడు అర్థం చేయిందా మీకు? ఒక జంటని కలిపితే 1 వస్తుంది, వాల్యూ 1 అయిపోతారు. వాళ్ళిద్దరిని కలిపిస్తే, ఈ ఫస్ట్ వాడిని లాస్ట్ వాడిని కలిపిస్తే ఆన్సర్ 1. ఇప్పుడు చెప్పండి, ఈ రెండో వాడిని ఇటు నుంచి రెండో వాడిని కలిపిస్తే ఇంకో 1. అట్లా మొత్తం మనకి ఎన్ని జంటలు వచ్చినాయి? 14 జంటలు వచ్చినాయి. అంటే 14 ఒకట్లు 14. ఆ 14 జంటల వాల్యూ 14. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఒకడు ఎవడు అన్నది కదా కావాల్సింది. ఎలాంటి వాడై ఉండాలి? ఖచ్చితంగా జంట లేదు కదా. ఇప్పుడు జంట ఉంది కాబట్టి sin స్క్వేర్ 3తో మనకి సఫరింగ్ రాలేదు. ఉత్త sin స్క్వేర్ 3 ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? 3 వాల్యూ మీకు ఏమైనా ఉందా? టేబుల్లో ఉందా? 3 లేదు. దానికి జంట వచ్చేసరికి sin స్క్వేర్ 3తో మనకి టెన్షన్ లేదు. sin స్క్వేర్ 3 ప్లస్ కాస్ స్క్వేర్ 3 1 అయిపోయింది. ఇక వీటి వాల్యూస్తో మనకు పని లేదు. అదే ఒక్కటే sin స్క్వేర్ 3 ఉంటే మనం ఆలోచించేవాళ్ళం, అయ్యో ఈ sin స్క్వేర్ 3 ఏం చేయాలి, దీని వాల్యూ కూడా మనది లేదని టెన్షన్ పడేవాళ్ళం. పక్కన కాస్ స్క్వేర్ 3 ఉంది కాబట్టి ఇద్దరిని కలిపి 1 అన్నాం. కాబట్టి ఈ మిగిలిన వాడు ఎలాంటి వాడై ఉండాలి? ఖచ్చితంగా వాడి వాల్యూ మనకు తెలిసిన వాడై ఉండాలి. అంటే స్టాండర్డ్ యాంగిల్స్కి సంబంధించిన వాడై ఉండాలి. 45 degrees 30 degrees 60 degrees అట్లాంటి వాడై ఉండాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరికీ మధ్యలో ఉండేవాడు 45 degrees. ఈ 29 నెంబర్లకి మధ్యలో ఉండేది 45. కాబట్టి ఖచ్చితంగా మిగిలినవాడు మరెవరో కాదు, sin స్క్వేర్ 45 degreesే. వీళ్ళు 14 జంటలు కాగా మధ్యలో ఒక sin స్క్వేర్ 45. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పండి, టోటల్గా మనకిచ్చిన క్వశ్చన్లో 14 పెయిర్స్ ప్లస్ ఒక sin స్క్వేర్ 45 ప్లస్ ఒక sin స్క్వేర్ 90లు ఉన్నాయండి, ఇంతే కదా. సో 14 పెయిర్స్, ఒక పెయిర్ వాల్యూ 1, 14 పెయిర్స్ వాల్యూ 14 ప్లస్ sin స్క్వేర్ 45 1/√2కి హోల్ స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ 90 1 స్క్వేర్. సో 14 ప్లస్ 1/2 ప్లస్ 1, 14 ప్లస్ 1 15 ప్లస్ 1/2, 15 2s are 30 ప్లస్ 1 31/2, 31/2 అయిపోయింది. రైట్, ఇది కూడా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చనే. సాల్వ్ చేద్దాం ఇప్పుడు. sin ఆఫ్ -660. చూడండి, sin ఆఫ్ మైనస్ తీటా. అసలు sin ఆఫ్ మైనస్ తీటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం? sin ఆఫ్ మైనస్ తీటాని sin ఆఫ్
జీరో మైనస్ తీటా అని రాసుకుందాం. కొన్ని మనం అలవాటు చేసుకోవాలండి. నేను ఇక్కడ రాస్తాను. సైన్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా, టాన్ ఆఫ్ మైనస్ తీటా, సెక్, కొసెక్, ఇవి కొన్ని డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి రెగ్యులర్ ప్రాసెస్ చేసుకుంటూ పోవడం కాదు. వీటి ఆన్సర్స్లో కేవలం కాసు సెక్కులు మాత్రమే కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా అవుతుంది, సెక్ ఆఫ్ మైనస్ తీటా సెక్ తీటా అవుతుంది. ఈ మైనస్లు ఉండవు. కానీ మిగిలిన నలుగురు చూడండి, సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఈ మైనస్ బయట రాస్తాం, మైనస్ సైన్ తీటా. టాన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ బయట రండి, మైనస్ టాన్ తీటా. కొసెక్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ బయటికి రండి, మైనస్ కొసెక్ తీటా. కాట్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ బయటికి రండి, మైనస్ కాట్ తీటా. సో మిగిలిన నలుగురికి మైనస్ బయటకు వస్తుంది, కానీ కాస్కి సెక్కి మాత్రం మైనస్ బయటికి రాదు. మైనస్ ఇక మనం ఒమిట్ చేస్తాం. ఎందుకు అంటే దానికి కారణం చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సైన్ది చూద్దాం. సైన్ ఆఫ్ మైనస్ తీటాని సైన్ ఆఫ్ జీరో మైనస్ తీటా రాయండి. సైన్ ఆఫ్ జీరో అంటే 0 × 90 అని రాసుకోవచ్చు. జీరోని ఎలా అని రాయొచ్చు, మైనస్ తీటా. సో మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏ క్వాడ్రంటో చూద్దామండి. 0/90 అంటే ఏదండి, ఇదే కదా, ఇదే జీరో, ఇదే 0/90 అన్నదే, జీరో అన్న అదే, 190 అదే, ఇది 290, 390, మళ్ళీ ఇది 490. సో 0/90 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తాం, ఫోర్త్ క్వాడ్రంట్. ప్లస్ అంటే ముందు పోతాం, మైనస్ అంటే వెనక్కి వస్తాం. ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ కాంబినేషన్ ఏంటి, సైన్ ఫోర్త్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వలేదు కదా, సో మైనస్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. అండ్ జీరో ఈవెన్ నెంబర్గా మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు, సైన్ తీటా. సో సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇదే మీరు కాస్ ఆఫ్ మైనస్ తీటా తీసుకున్నారు అనుకోండి, కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏం రాస్తారు, కాస్ ఆఫ్ 0 - తీటా. అంటే కాస్ ఆఫ్ 0ని 0 × 90 అని రాస్తారు, మైనస్ తీటా. 0ని 0/90 రాస్తాం. సో 0/90 అంటే ఈ పాయింట్, 0/90 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. కాసు ఫోర్త్ క్వాడ్రంట్ కాంబినేషన్ పాజిటివే, కాస్ ఫోర్త్ క్వాడ్రంటే. అండ్ జీరో ఈవెన్ నెంబర్, కాస్ చేంజ్ అవ్వదు, సో కాస్ తీటా. సో అట్లా వచ్చింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా అలైడ్ యాంగిల్స్లో భాగమే ఇదంతా కూడా. రైట్, ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే దీన్ని ఏం రాస్తామండి మనం, ఫస్ట్ మైనస్ సైన్ 660 ఇంటూ tan 1050 సెక్ ఆఫ్ మైనస్ 420, సెక్ మైనస్ ఉండదు ఇక, సెక్ ఆఫ్ 420 అంతే ఇక, సెక్ ఆఫ్ మైనస్ తీటా ఈ సెక్ తీటా బై కాస్ 225 కొసెక్ 315 కాస్ 510. చలో ఇక వీటిని మనం చేంజ్ చేద్దాం. మైనస్ సైన్ ఆఫ్ ఎలా చేంజ్ చేయాలి, 660ని ఎలా రాయాలి, 660ని ఎలా రాయాలి అంటే 90 మల్టిపుల్ ప్లస్ సంథింగ్ రాయాలి. 660లో ఫస్ట్ ఎన్ని 90లు ఉంటాయో లెక్క పెట్టండి, 66లో ఎన్ని 9లు ఉంటాయో లెక్క పెట్టండి. 90 సంగతి వదిలేండి, ఇక్కడ 0 ఇక్కడ 0 సంగతి వదిలేండి. 66లో ఎన్ని 9లు ఉంటాయి, 9 7s are 63, 9 8s are 72. కాబట్టి 9 7s are అంటే 97s ఎంత వస్తుందండి, 630 వస్తుంది. కాబట్టి 660 అంటే 790s పైన ఇంకొక 30 ఎక్స్ట్రా, 90లు 7 ఉంటాయి ప్లస్ ఇంకొక 30 ఎక్స్ట్రా ఉంటుంది. 790s 630 ప్లస్ 30 660. ఇది తెలియాలి మనకి. 660ని 90 ఇంటూ సంథింగ్ ప్లస్ సంథింగ్గా రాయాలి. సో 7 × 90 ప్లస్ 30. స్టార్టింగ్లో చెప్పాను, నేను మీతో ప్రాక్టీస్ చేయించండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే tan ఆఫ్ చలో 1050ను కూడా ఎన్ని 90లు ఉంటే లెక్క పెట్టండి, 90 × 10 అనుకోండి, ఉదాహరణగా రఫ్గా అనుకోండి. 90 10s are 900, ఇది ఇంకా ఎక్కువ ఉంది కదా. సో 90 11s are అనుకోండి 990 దగ్గరకు వచ్చేసింది. 90 12s are అయితే 90 12s ఎంత అవుతుందండి, 12 9s are 1080, 1080 వస్తుంది. సో అట్లయినా తీసుకోవచ్చు. 1050 అంటే 1080లోంచి 30 తగ్గిస్తే ఇదే కదా. సో మనీ ప్లస్లో రాద్దాం, మైనస్లో ఎందుకు కానీ 1190s ప్లస్ 60 అని రాద్దాం. 1190s 990 ప్లస్ 60 కలిపితే 1050. కాబట్టి 1050ని ఎన్ని 90s, 1190s ప్లస్ ఎక్స్ట్రా 60. నెక్స్ట్ 420, సెక్ ఆఫ్ 420 అంటే 90లు 4 అయితే ఎంత అయితే 4 9s are 36, 360 మళ్ళీ ప్లస్ ఇంకొక 60.
420 సరిపోయింది. సేమ్ కింద కాస్ ఆఫ్ 2 90లు 180 అవుతుంది. 180 ప్లస్ 45, 180 ప్లస్ 45. కొసెక్ 3 90లు 270, 270 ప్లస్ 45, 270 ప్లస్ 45. 510 అంటే కాస్ 5 90s చూడండి, 5 9s ఆర్ 45, 450 అండి. 450 ప్లస్ ఇంకెంత 60. ఇట్లా రాసుకో అన్నీ. ఇక ఒక్కొక్కటి మనకు తెలిసిందండి, కొత్తగా ఇందులో ట్విస్ట్లు ఏం లేవు. ప్లెయిన్ క్వశ్చన్ ఇదంతే, చాలా ప్లెయిన్ అంటే ప్లెయిన్ క్వశ్చన్. 790s, 790s అంటే ఎక్కడ? 890 అంటే ఈ పాయింట్, ప్రతి 4 మల్టిపుల్ అంటే ఇక్కడికి వస్తాం కదా, కాబట్టి 790 అంటే ఇది. 790 ప్లస్ 790 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్లోకి వచ్చారు? 4th క్వాడ్రంట్. సైన్ 4th క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు కదా, సో మైనస్ పెట్టాలి. సో మళ్ళీ మైనస్ వస్తుంది. 4th క్వాడ్రంట్ కాబట్టి సైన్ నెగిటివ్ వస్తుంది. తర్వాత 7 ఆడ్ నెంబర్ అయితే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి. సో సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ 30 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి రండి. 1190s, 1190 ఎక్కడ ఉంటుంది చెప్పండి? 1290s ఇక్కడికి వస్తుంది. 4th మల్టిపుల్, 12 అంటే 4 మల్టిపులే కదా, ప్రతి 4 మల్టిపుల్ ఇక్కడే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. సో 1290s ఇక్కడ ఉన్నప్పుడు 1190 ఇక్కడే ఉంటుంది మళ్ళీ ఇది కూడా. సో 1190 ప్లస్ మళ్ళీ అంటే మళ్ళీ 4th క్వాడ్రంట్. సో tan 4th క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మైనస్. అండ్ 11 ఆడ్ నెంబర్ కాబట్టి tan చేంజ్ అవ్వాలి, cot 60. ఇదంతా నేను బిగినింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే వింటున్న వాళ్ళు మాత్రం ఇది అర్థం కాదే బిగినింగ్ ఆఫ్ ద వీడియో చూసిరండి. తర్వాత ఇక్కడికి వద్దాం. 490, 490s అంటే ఇదే పాయింట్. 490 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్ కాబట్టి మనం రాయక్కర్లేదు. 4 ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ చేయం. sec 60 బై ఇది 290s అంటే ఇది కదండి పాయింట్. 290s ప్లస్ అంటే 3rd క్వాడ్రంట్, కాసు 3rd క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వలేదు మైనస్. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి చేంజ్ చేయకూడదు, కాసే రాయాలి, కాస్ 45. నెక్స్ట్ 390s అంటే ఈ పాయింట్. 190, 290s, 390s, 390 ప్లస్ అంటే 4th క్వాడ్రంట్. కొసెక్ 4th క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మైనస్ వస్తుంది. 3 అంటే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది, ఆడ్ నెంబర్ కదా, కొసెక్ సెక్ అవుతుంది, సెక్ 45 అన్నట్టు అది. నెక్స్ట్ 590s, ఇది 490s వస్తుంది ఇక్కడికి, 4 మల్టిపుల్ కాబట్టి ఇక్కడికి వస్తుంది 490, ఇది 590. 590 ప్లస్ అంటే 2nd క్వాడ్రంట్, కాసు 2nd క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు సో ఇది మైనస్ వస్తుంది. 5 ఆడ్ నెంబర్ కాబట్టి కాసు సైన్ అవ్వాలి, సైన్ 60. రైట్. కాస్ 30 సైన్ 60 క్యాన్సిల్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? ఉండదండి. కాస్ 30 వాల్యూ సైన్ 60 వాల్యూస్ ఏమిటి, లేకపోతే వాల్యూస్ రాసినా మీకు అర్థమవుతుంది. కాస్ 30 √3/2, సైన్ 60 కూడా √3/2. ఇంకా మిగిలిన వాళ్ళల్లో క్యాన్సిల్ అయ్యే వాళ్ళు కాస్ 45 సెక్ 45 క్యాన్సిల్, రెసిప్రోకల్ కదా, సేమ్ యాంగిల్ 45 అయినప్పుడు కాస్ తీటా ఇంటూ సెక్ తీటా 1 అవుతుంది. బ్రహ్మాండంగా వాళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయారు. ఇక మిగిలినవి ఏంటి అంటే మైనస్ సంగతి చూద్దామా. ఇక్కడ పైన 1 2 3 మైనస్లు ఉన్నాయి, కింద 1 2 3 మైనస్లు ఉన్నాయి, ఆల్ మైనస్లు క్యాన్సిల్. ఆహా. ఇక మిగిలింది ఏంటి అంటే కాట్ 60 ఇంటూ సెక్ 60. కాట్ 60 1/√3 ఇంటూ సెక్ 60 2/√3. సెక్ 60 అంటే కాస్ 60 గుర్తు తెచ్చుకోండి, కాస్ 60 ఎక్స్ట్రీమ్లీ సారీ 2 కదండి. కాస్ 60 అంటే 1/2 కాబట్టి సెక్ 60 అంటే 1/2కి రెసిప్రోకల్ 2. సో 2 ఇంటూ 1/√3 2/√3. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఏబిసిడి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని ఎవరిని అనాలంటే ఏ క్వాడ్రిలేటరల్ అయితే సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేయబడి ఉంటుందో, అంటే ఆ క్వాడ్రిలేటరల్ యొక్క 4 వర్టిసెస్ సర్కిల్ మీద ఉంటాయి, దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారండి. ఇక్కడ కరెక్ట్ లేదు. ఓకే,
సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ యొక్క 4 వర్టిసెస్ సర్కిల్ని తాకాలి, అంతేగాని ఒక ఏదో 2 3 వర్టిసెస్లు సర్కిల్ మీద ఉండి ఒకటి లేదనుకోండి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవ్వదు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఖచ్చితంగా 4 వర్టిసెస్ సర్కిల్ మీదనే ఉండాలి. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ స్పెషాలిటీ ఏంటో మీకు తెలిస్తే ఆ స్పెషాలిటీనే ఇందులో సీక్రెట్గా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. మన కాన్సెప్ట్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ని రెండిటికి సంబంధం కలిపారు. రైట్, ఏ బి సి డి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ స్పెషాలిటీ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఇది స్పెషాలిటీ. సప్లిమెంటరీ అంటే ఏని సిని కలిపితే 180 రావాలి. సప్లిమెంటరీ అంటే అదే కదా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఆల్వేస్ 180. ఇక్కడ రాస్తున్నా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి షుడ్ బి 180. ఖచ్చితంగా ఈ రెండు కలిపితే 180 ఉండాలండి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ స్పెషాలిటీ. అలాగే ఈ రెండు కలిపితే కూడా 180 ఉండాలి. ఇది బి ప్లస్ డి కలిపితే 180 ఉండాలి. ఓ పని చేయండి, ఇక్కడ ఈ ఏ ఇలానే ఉంచండి, సి ఎడ పంపించండి 180 మైనస్ సి. అలాగే బి ఇలా ఉంచండి, డి ఎడ పంపించండి 180 మైనస్ డి. ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకుందాం. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని కాస్ ఏ రాయకుండా ఏ బదులు మనం ఇది ఉంది కదా 180 మైనస్ సి రాద్దాం. కాస్ ఏ ప్లస్ కాస్ బి రాయకుండా 180 మైనస్ డి రాద్దాం ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి అలానే ఉంచండి. కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా. బాగా ప్రాక్టీస్ చేయండి, విత్ స్పీడ్ అవ్వాలి, కొంచెం నోటెడ్ అవ్వాలి. 180 మైనస్ 180 అంటే ఇక్కడ ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ వెంటనే అయిపోవాలి. 180 అంటే 2 90లు ఈవెన్ నెంబర్, కాస్ చేంజ్ కాకూడదు. సో కాస్ సి. అలాగే కాస్ 180 మైనస్ డి మైనస్ కాస్ డి. సో ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి 0. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, tan 20 degrees ఈక్వల్ టు ల్యాండా అని ఏదో వాల్యూ ఇచ్చాడు. యాక్చువల్గా tan 20 మనకు స్టాండర్డ్ యాంగిల్ ఏం కాదు, బట్ దాని వాల్యూ ల్యాండా అన్నాడు. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. tan 160 మైనస్ tan 110 బై 1 ప్లస్ tan 160 tan 110. యాక్చువల్గా ఇది మనం ట్రిగనామెట్రీలోనే ఒక్కొక్క ప్రాబ్లంకి ఎన్నో మెథడ్స్ ఉంటాయి. బెస్ట్ మెథడ్ యాక్చువల్గా ఏంటంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan b ఫార్ములా అండి. ఇది tan a మైనస్ b ఫార్ములా అప్లై చేసి, ఇది మనం నెక్స్ట్ వీడియో కాన్సెప్ట్ కాంపౌండ్ యాంగిల్స్లో మనం ఒకటి నేర్చుకుంటాం. బట్ ఇప్పటికీ మనం ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి కూడా దీని ఆన్సర్ సంపాదించవచ్చు. దానికోసం మీకు చేస్తున్నాను. బట్ మీ ఈ తర్వాత వీడియో కాన్సెప్ట్ మీకు అర్థమయ్యాక మీరు ఈజీగా అప్లై చేస్తారు కదండి. చూడండి, tan 20 అన్నాడు, క్వశ్చన్లో మాత్రం 160 110లు కనపడుతున్నాయి. మనం ఆలోచించాలి, ఈ 160 110లకి 20కి ఏదన్నా సంబంధం ఉందా? ఇక్కడ ఇదే అండి మనకు ఆలోచించాల్సిన విషయం. నేను ఆన్సర్ రాసుకుంటూ పోతే ఉపయోగం లేదు, మీరు ఆలోచించండి. 160 20 ఏమన్నా లింక్ ఉందా? డెఫినెట్గా ఉంది. 160 ఈజ్ నన్ అదర్ దాన్ 180 మైనస్ 20. కంపల్సరీగా మనం 90 మల్టిపుల్స్లోనే దీన్ని సెపరేట్ చేయాలి. అంతేగాని 160ని సార్ నేను 200 మైనస్ 40 అని రాస్తాను సార్, లేకపోతే 160ని నేను 150 ప్లస్ 10 అని రాస్తాను సార్ అంటే ఇది అర్థం లేదు. ఇవి రెండు 90 మల్టిపుల్స్ కావు కదా. 90 మల్టిపుల్స్తో లింక్ పెడుతూ 160ని 90 మల్టిపుల్స్తో లింకు పెడుతూ మళ్ళీ 20 వచ్చేలాగా రాయగలమా అని ఆలోచించాలి. అలాగనే 110 ఉందనుకోండి, 90 ప్లస్ 20 కాదు, 90 మల్టిపుల్ ప్లస్ 20. సో 20ల లాంగ్వేజ్లోకి మార్చేస్తున్నాం మనం ఈ క్వశ్చన్ని, అన్నీ 20లోకి మారిపోతాయి. సో tan 180 మైనస్ 20 మైనస్ tan 90 ప్లస్ 20. అలానే సేమ్ కింద కూడా 1 ప్లస్ tan 180 మైనస్ 20 ఇంటూ tan 90 ప్లస్ 20. చలో, tan 180 మైనస్ తీటా ఫస్ట్గా ఆలోచించండి. 180 ఎక్కడ ఉంటుంది? క్వాడ్రంట్స్ ఊహించుకోండి ఇమాజినేషన్లో. 180 ఇటు ఉంటుంది. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ tan మ్యాచ్ అవ్వలేదు, మైనస్ పెట్టండి. 180 అంటే 2 90లు ఈవెన్ నెంబర్, 2 అనేది 2 ఈవెన్ నెంబర్. సో tan చేంజ్ అవ్వదు. సో tan 20 ఈ మైనస్ పెట్టండి. ఈ మైనస్ పెట్టాక ఆలోచించండి దీని గురించి. ఈ మైనస్ మర్చిపోయారనుకోండి, దీని గురించి ఆలోచించారనుకోండి, దీంట్లో మైనస్ వచ్చిందనుకోండి, ఆ మైనస్ ఇక్కడ పెడతారు, ఈ మైనస్ గురించి మర్చిపోతారు.
అందుకనే ముందు ఇక్కడ ఏముంది సింబల్ మైనస్ పెట్టండి. ఇప్పుడు ఇది ఏంటని తర్వాత ఆలోచిద్దాం. చిన్న విషయమేనండి, కానీ ఇది పెద్ద పెద్ద మిస్టేక్స్కి దారి తీయటం నేను ప్రత్యక్షంగా చూసిన, అందుకని నేను అన్నీ చెప్తున్నాను. సరే, tan 90 ప్లస్ తీటా, 90 ప్లస్ 90 పైన ఉంటుంది, ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, tan సెకండ్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వాల, సో ఇక్కడ ఇంకో మైనస్ వస్తుంది. అండ్ 90 అంటే ఒక 90 కదా, 1 ఆడ్ నెంబర్ కాబట్టి tan చేంజ్ అవుతుంది, కాట్ అవుతుంది, కాట్ 20 బై 1 ప్లస్ సేమ్ కదండి, tan 180 మైనస్ 20 అంటే పైనేగా ఉన్నవి అవేగా ఇవి కూడా, సో వీటి కూడా అవే ఆన్సర్ వస్తాయి. tan 180 మైనస్ 20 మైనస్ tan 20 వస్తుంది, ఇంటూ tan 90 ప్లస్ 20 మైనస్ కాట్ 20 వస్తుంది. సో మైనస్ tan 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ 20ని కూడా 1/tan 20 అనే రాద్దాం, ఎందుకంటే మనకు ఉంది ఇక్కడ tan 20 వాల్యూ కదా, అన్ని ట్యానుల్లో ఉంచుకుందాం, బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బట్ tan 20 కాట్ 20 క్యాన్సిల్ అవుతాయి, రెసిప్రోకల్స్ కదా, tan θ ఇంటూ కాట్ θ వాల్యూ 1, సో ఇది 1. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 బై ముందు పాజిటివ్ ముందు రాద్దాం, 1/tan 20 మైనస్ tan 20 బై 2, సో 1/λ మైనస్ λ బై 2. ఎల్సిఎం చేస్తే 1 మైనస్ λ ఇంటూ λ స్క్వేర్ బై λ వస్తుంది, ఇంటూ 2λ, 1 మైనస్ λ స్క్వేర్ బై 2λ. ఓకేనా? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ రెడీగా ఉంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో, ఎందుకంటే 4 వీడియోస్ అని 4 వీడియోస్ మీద ప్రాక్టీస్ సెషన్ మంచిగా చేయండి. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.